అస్మద్గురుభ్యో నమః. తిరువాయముడికి ఈడు వ్యాఖ్యానం అని చెప్పబడే భగవద్ విషయంలో 4వ పదిలో 4వ తిరువాయముడి. మన్నై ఇరుందు తుజావి అని ఆళ్వార్ల యొక్క అవస్థని, ఆళ్వార్లు నాయకీ అవస్థలో ఉన్నారు. నాయకీ అవస్థలో ఉన్నటువంటి ఆళ్వార్ నాయకి యొక్క అవస్థని తల్లిగారు చెప్పేటువంటి పాసురాలు, అంటే తాయిమారవస్థలో చెప్పేటువంటి పాసురాలు. మా అమ్మాయి పెరుమాళ్లతో సంబంధం కలిగిన వస్తువులని, పెరుమాళ్ల వలె ఉన్నటువంటి సాదృశ వస్తువులని చూసి ఆయన అని భ్రమపడుతూ ఉన్నది అని తన యొక్క చెలికత్తెలతోటి తల్లిగారు చెప్పేటువంటి పాసురాలు ఇవి. అందులో మనం ఇప్పుడు 2వ పాసురంలోకి వచ్చాం. మొదటి పాసురంలో ఏం చెప్తున్నాం? మన్న ఎరుందు తుజావి వామనన్ మన్నిదు వెన్ను అని. మా అమ్మాయి ఎప్పుడు ఈ భూమిని మొత్తం తడుపుతూ ఉంటుందండి, ఈ భూమంతా కూడా వామనుడిది అనే భావనతోటి ఆయన స్పర్శ కలిగినది కదా అని. అలాని విన్నై తొజుదు అవన్ మేవు వైగుండం ఎన్ను కైపాటం. ఆ పైకి చూస్తుంది, ఆకాశానికి నమస్కరిస్తూ ఉంటుంది, దాన్ని ఆకాశాన్ని చూసి పరమపదం అనుకుంటూ వైగుండం ఎన్ను కైకాటం. అక్కడ ఎప్పుడూ నిత్యవాసం చేస్తూ ఉంటాడే పెరుమాళ్ళు, ఆ వైకుంఠం అదేనండి అని చూపిస్తూ ఉంటుంది. కన్నయుడు నీర్మలగ నిండు కడల్ వಣ್ಣం ఎన్ను అన్నే. ఓ అమ్మలారా, కళ్ళ నిండా కన్నీళ్లు ధారలు ధారలుగా కారుస్తూ కడల్ వಣ್ಣను అంటూ ఉంటుంది. మా అమ్మాయి ఎన్ పెన్నై పెరుమయలు చేయదార్కు. మా అమ్మాయికి ఇలాంటి మోహాన్ని కలుగ చేసినటువంటి ఆయన విషయంలో ఎంతయ్యరే, చక్కగా గాజులతోటి అలంకరించిన చేతులు కలిగిన వాడుగా ఉన్నారు. దీనికి ఏదైనా ఒక పరిహారం చెప్పండి. మా అమ్మాయికి చేయగేన్, ఆయన ఇలా మోహ పెట్టేశాడు మా అమ్మాయిని. మా అమ్మాయి కూడా మీలాగే చక్కగా గాజులు ధరించి ఉండేలాగా ఏదైనా పరిహారం చెప్పండి అని అడిగారు తల్లిగారు మొదటి పాసంలో. ఇప్పుడు 2వ పాసంలో ఏమడుగుతున్నారు? అప్రాకృత రూపయ్యానయ్యవల్ செய்கிறன ஒன்னும் தெரிகிறதில்லையென்கிறாள். అప్రాకృత రూపయ్యాన ఇవల్ అంటే ఈవిడిది అప్రాకృతమైన దివ్యమంగళ విగ్రహం. అలాంటి స్వరూపం కలిగిన ఈమె செய்கிறன ஒன்னும் தெரிகிறதில்லைయెన్கிறாள். ఈవిడ చేసేటువంటివి ఏమి ఒక్కటి కూడా నాకు తెలియటం లేదండి అంటున్నారు ఈ పాసురంలో. పాసురం பெய்வளை கைகளை கூப்பி பிரான் கிடக்கும் கடல் என்னும் செய்யதோர் ஞாயிற்றை காட்டி ஸ்ரீதரன் மூர்த்தி ஈதென்னும் நெய்யும் கண்ணீர் மலக நின்று நாரணா என்னும் அன்னே என்று தேவ உருவில் சிறுமான் செய்கின்றது ஒன்னறியேனே. దేవ ఉరువిల్ సిరుమాన్. మా అమ్మాయి దైవ శరీరం, ఆ నిత్యసూరుల తిరుమేని లాంటి సిరుమేని కలిగినటువంటి ఆవిడ, అప్రాకృతమైన దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి మా అమ్మాయి సిరుమాన్, చిన్న పిల్ల, ముగ్ధ. అందుకని ఆవిడ చేయగిన్నది ఒన్నరియని, ఆవిడ చేసేది ఒక్కటి కూడా నాకేమీ తెలియటం లేదు అంటున్నారు తల్లిగారు. ప్రతిపదాలు పెయ్వళై కైఘళై కూపి. పెయ్వళై అంటే పలుమారు ధరింపబడినటువంటి వలయములు గల హస్తములను, అంటే గాజులు కలిగినటువంటి శ్రీహస్తాలని అనేక సార్లు కూపి అంటే అంజలి చేసి ఏం చెప్తుంది? పిరాన్ కిడక్కుం కడల్ ఎన్నుం. పిరాన్ కిడక్కుం ఉపకారకుడైనటువంటి ఆయన శయనించి ఉన్నటువంటి సముద్రము అని అనుసంధిస్తూ ఉంటుంది. చెయ్యదు ఓ ஞாயிற்றை காட்டி శ్రీధరన్ మూర్తి ఈదు ఎన్నుం. చెయ్యదు ఎర్రని కాంతితోటి అద్వితీయుడైనటువంటి సూర్యుడిని చూపించి శ్రీధరుడు వసించుతున్న శరీరము ఇది అని అనుసంధానం చేస్తూ ఉంటుంది.
నయ్యం కన్నీర్ మలగ నయ్యం శిథిలమైపోతూ ఉంటుంది. కన్నీరు మలగ నిండు నారణం ఎన్నుం అన్నే. ఓ అమ్మలారా, కన్నీరు మలగ నిండు, కంటి నిండా కన్నీళ్ళని కారుస్తూ ఏమంటుంది, శరీరం మీదని చిక్కిపోవును, కన్నీరు నిండునట్లు ఉండి నారాయణుడు అని అనుసంధిస్తూ ఉంటుంది. ఓ అమ్మ, ఎన్ దేవ ఉరువిల్ సిరుమాన్ చేయగిన్నదు ఒన్ను అరియే. అదిగో ఎన్ ఎలా, ఓ అమ్మ, నా యొక్క కాంతి దైవ ఉరువిల్, కాంతితో కూడిన శరీరము కలదై చిన్న లేడి వంటి లేత వయస్సు కలదైన ఈప చేసేటువంటి వాటిని ఒక్కటి కూడా ఎరుగలేను, నాకు తెలియటలేదండి అంటున్నారు తల్లి గారు. తాత్పర్యం, కార్స్యముచే అంటే కృషించుట చేత పలుమారు జారుతున్న వలయాలు గల హస్తాలతోటి భగవంతుణ్ణి నమస్కరించి రాత్రి అందు సముద్ర ఘోషను విని ఇది పరమ ఉపకారకుడైన శ్రీహపతి తేనించి ఉండేటువంటి సముద్రమని, ఇలా రాత్రంతా నిద్ర లేకుండా ఆ రాత్రి గడిచిన తర్వాత సూర్యుడిని చూపించి ఇది పిరాటితోటి భగవంతుడు వేయించేసి ఉన్నటువంటి ఆయన యొక్క శరీరము అని, ఇలా తల్లిదండ్రులైనటువంటి వారు సంశ్లేషించి ఉండేటువంటి దీన్ని చూసి చైతన్యాన్ని పొంది నేత్రాల నుండి కన్నీళ్లు కారుతూ ఉంటే ఓ నారాయణుడా అని మా అమ్మాయి అనుసంధానం చేస్తూ ఉంటుందండి. ఇట్లా అనుసంధించగా నిత్యసూరుల వలె నిరవధిక శరీర కాంతి కలిగినటువంటి మిక్కిలి ముగ్ధురాలైనటువంటి ఈప యొక్క కార్యమేదో ఎట్లు నెరవేరబోతున్నదో నాకు ఒక్కటి కూడా తెలియటం లేదు అంటున్నారు. అంటే ஆறாயிரப்படி பெய்வளை இக்கடலை அவன் கண் வளர்ந்துகிறார் திருப்பார்கடலாக கருதி தன்னுடைய பெய்வளை கைகளை கூப்பி பிரான் கிடக்கும் கடல் என்னும் இக்கடலை ఈ సముద్రాన్ని అవన్ కణ్ వళరందరుడిగిన తిరుప్పార్కడలాగా కరుది, ఆయన శయనించినటువంటి తిరుప్పార్కడలుగా భావించి ఎలా ఇక్కడలై అంటే ఈ సముద్రాన్ని ఆళ్వారు తిన్నగడికి సమీపంలో ఉన్నటువంటి అంటే ఆళ్వార్లకి ఎదురుగా కనపడుతూ ఉన్నటువంటి సముద్రాన్ని చూసి దాన్ని పాలకడలుగా భావించి తన్నుడయ పేవలై కైగళై కూపి తన యొక్క గాజులు ధరించినటువంటి శ్రీహస్తాలని చూపించి పిరాన్ కెడక్కుం కడలెన్ను ఆ ఉపకారకుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు చయనించినటువంటి కడలు అంటుంది. ఎంబెరుమానం పిరాట్యం ఆదిత్యనం అవనుடைய ప్రభయ్యం ప్రభయ్యం போலன் இருக்கையாலே அந்த ஆதித்யனை காட்டி ஸ்ரீதரன் மூர்த்தி ஈதென்னும் எம்பெருமானும் பிராட்டியும் ஆதித்யனும் அவனுடைய பிரபையும் పోలన్ ఇరుక్కయ్యాలే. పెరుమాళ్ళు పిరాటి ఇద్దరు వేయించేసి ఉంటే పిరాట్యం ఆదిత్యను సూర్యుడు అవనుடைய ప్రభయ్యం పోలన్ ఇరుక్కయ్యాలే. ఈ పెరుమాళ్ళు పిరాటి ఇద్దరు కూడా ఎలా ఉన్నారు, ఆ సూర్యుడి యొక్క అంటే ఆదిత్యాంతర్వర్తి అయినటువంటి పరమాత్మని ఇక్కడ భావిస్తున్నారు ఆళ్వార్లు. అంటే సూర్యుడికి అంతర్యామిగా లోపల ఉంటారు కదా పెరుమాళ్ళు పిరాటి ఇద్దరు. ఎలా సూర్యుడు కాంతి ఎలా విడబడరో అలా వీళ్ళిద్దరు కూడా విడబడకుండా ఉండేటువంటి వాళ్ళని, వాళ్ళిద్దరు కూడా అంతరాదిత్య విద్య అని చెప్పినట్టుగా ఆ సూర్యుడు లోపల ఉన్నారు అని ప్రభయ్యం పోలన్ ఇరుక్కయ్యాలే అవనుடைய ఆ సూర్యుడు యొక్క ప్రభవలే వీళ్ళిద్దరు ఉండటం చేత అంద ఆదిత్యనై కాటి ఆ సూర్యుడిని చూపించి శ్రీధరన్మూర్తి ఇదెన్ను శ్రీధరమూర్తి ఈయనేనండి అంటూ ఉంటుంది మా అమ్మాయి. తన్ కైకు అవన్ ఎట్టాదు జిందవారే నయ్యం అలా ఆయన్ని ముట్టుకోబోతుంది, చేతికి దొరకడు, వెంటనే నయ్యం నీరసించిపోతుంది, శైథిల్యాన్ని పొందుతుంది. అనన్య
அந்த வியசனத்தை சகிக்க மாட்டாமையாலே கண்ணீர் மல்க நின்று నారణన్ ఎన్నుం అంద వ్యసనத்தை సహిక్క మాటామయ్యాలి. ఆ దుఃఖాన్ని ఇలా చేయి చాపింది, స్పృశిద్దామని లభించలేదు, దుఃఖం కలిగింది. ఆ దుఃఖాన్ని సహించలేకపోవటం చేత కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి, కన్నీళ్లు కారుతూ నారణన్ ఎన్నుం నారాయణ అంటూ ఉంటుంది మా అమ్మాయి. ఆశ్చర్యభూతయ్యాన ఇవల్ సేగిర செயல் ஒன்னும் தெரிகிறதில்லை என்கிறாள். ఆశ్చర్యకర చేష్టితాలు కలిగినటువంటి ఈమె చేసేటువంటి செயல் చేష్టితాలు ఒన్నుం తెలిగిరదిల్లే, ఒక్కటి కూడా తెలియటం లేదండి అంటున్నారు తల్లిగారు ఈ పాసంలో పన్నీరా ఏర్పడి. అనంతరం అవనోడు సంబంధముడయ கடலையும் ఆదిత్యనయ్యం కండు సిదిరయ్యాగా నిన్నారు ఎన్గిరారు. మొదటి పాసంలో ఏం చెప్పారు? భూమిని ఆకాశాన్ని చెప్పారు, తర్వాత కడల్ వర్ణనని చెప్పారు. అయితే ఇందులో అవనోడు సంబంధముడే కడలయ్యం, ఆయనతోటి సంబంధం కలిగినటువంటి సముద్రాన్ని, ఆదిత్యనయ్యం కండు ఆ సూర్యుడిని చూసి శిథిలయ్యాగా నిన్నారు ఎంగిరార్, శైథిల్యాన్ని పొందుతూ ఉన్నదండి మా అమ్మాయి అంటున్నారు. ఎలా? పెయ్ వలై కైగళై కూపి பிரான் கிடக்கும் கடலென்னும், பெய்வளை கைகளை கூப்பి பிரான் கிடக்கும் கடலென்னும் అంటే பலகாலும் கழந்திடப்படானிருக்கிற வளைகளையுடைய கைகளை கூப்பి అంజలి பண்ணி. పలకాలం కదన్నిడప్పడానిర్కిర, అనేక సార్లు జారిపోవటానికి సిద్ధమయ్యి మళ్ళా నిలబడి ఉన్నటువంటి వలయగలై వడయ. ఇక్కడ మనకి వెంటనే ఒక సందేహం కలగాలి. ఏమిటా సందేహం? కిందటి పాసురంలో ఏం చెప్పారు తల్లిగారు? అమ్మా, మీ అందరూ తమ యొక్క చెలికత్తెలతోటి మీ అందరూ చక్కగా గాజుల్ని ధరించి నిండుగా ఉన్నారు కదా చేతులతోటి, మా అమ్మాయికి కూడా గాజులు నిలబడేటువంటి ఆ పరిహారాన్ని ఏమిటో చెప్పండి అని చెప్పారు కదా, అడిగారు కదా తల్లిగారు. ఇప్పుడేం చెప్తున్నారు? వెంటనే పలగాలం కదండెడప్పడానికిర వలయగలయ్యుడయ్య, అనేక గాజులు కలిగినటువంటి వలయాలు కలిగినటువంటి ఆ శ్రీహస్తాలతోటి కైగళై కూప్పి చేతులెత్తి జోడించి అంజలి పన్ని నమస్కరించి అని చెబుతున్నారు. మరి కిందటి పాసురంలో అలా గాజులన్నీ జారిపోయాయి మా అమ్మాయి అన్నారు, ఇక్కడేమో మరలా మా అమ్మాయి చేతుల నిండా గాజులు ఉన్నాయి అని చెప్తున్నారు. అది ఎలాగా అంటేనట, ఇప్పుడు గాజులు జారిపోయాయి ఎప్పుడు? వామనన్ మన్నిదు ఎన్నుమన్నారు, అదిగో ఆకాశాన్ని చూపించి అవన్మేయ్ ఆయన కోరుకునేటువంటి పరమ పదము అని చెప్పారు. అయితే వెంటనే ఏం చెప్పారు చివర? కడల్ వన్నన్ ఎన్నుం అంటుంది మా అమ్మాయి అని చెప్పింది కదా తల్లిగారు, చెప్పారు కదా. కడల్ వన్నన్ ఎన్నుమని, ఆ కడల్ వన్నన్ అని మా అమ్మాయి అంటుంది అని ఆ మాట వినగానే ఆళ్వార్ నాయకి యొక్క చేతులు పరిపూర్ణతని పొందాయట. ఎలా? పూర్వం ఎన్నుండేయి? ఒక్కొక్క చేతికి 10 గాజులు ఉన్నాయి అనుకున్నాం. ఆ గాజులు అన్నీ కొన్ని జారిపోయాయి. ఆ జారిపోయే సమయంలో ఇంకా కొన్ని మాత్రం చేతులకు ఉన్నాయి. ఆ చేతులకి కొన్నున్న సమయంలో ఇవి కూడా జారుదామా అనుకుంటూ ఉన్న సమయంలో తల్లిగారు ఏం చెప్పారు? తమ యొక్క చెలికత్తెలతోటి కడల్ వన్నం ఎన్ను, మా అమ్మాయి కడల్ వన్నం అని అంటూ ఉంటుందండి అని ఒక మాట ఆ నామం చెవిలో పడగానే అంటూ ఉంటుందని, కడల్ వన్నన్ అనేటువంటి నామం చెవిలో పడింది కదా, వెంటనే మణికట్లు లావైపోయాయట, గాజులు ఎక్కడ ఉన్నాయి అక్కడే ఆగిపోయాయట. అలా ఒక నామము యొక్క నామాన్ని వినటంతోటే ఆళ్వార్ నాయకులో కలిగినటువంటి మార్పు ఇది. అంచేతే అప్పటిదాకా జారిపోయిన గాజులు పోయినా మిగతా ఉన్నాయి చేతులకు నిలబడ్డాయి. అలాంటి గాజులు కలిగిన వలయాలు కలిగినటువంటి శ్రీహస్తాలతోటి కైకూపి అంజలి పండి చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంటుంది. అయితే మనకి ఇక్కడ వెంటనే ఒక సందేహం రావాలి. ఏమండి, ఒక్క మాట కడల్ వన్నా ఎన్నుం అనగానే, కడల్ వన్నా అనే నామం వినగానే అలానే పూర్వపు స్థితి వచ్చేస్తుందా అండి? గాజులు ఆ ఒక్క పదంతోటే అలాంటి పూర్వపు స్థితి వచ్చేస్తుందా అంటేనట, ఇదిగో మన ఆళ్వార్ నాయకు యొక్క స్థితినే
మనకి ఇందులోనే చెప్పబోతున్నారు. తీర్పారయ్యామిని అనేటువంటి ఆ తిరువాయుముడిలో ఉన్నిత్తు మత్తరు దైవం తొజాల్ అవనై అల్లా నుమ్మిచ్చే సొల్లి నుంతోల్ కొలెత్తప్పడు మన్నైమీర్ అని మన్నప్పడు మరైవాణనై ఒన్ తువరాపతి మన్ననై ఏత్తుము నేత్తుం ఏత్తుమిన్ అంటే వన్ తువరాపతి మన్ననై ఏత్తుమిన్ అని చెప్తుందట. అది కూడా చెలికత్తె పాసురాలవి. చెలికత్తె చెప్తుంది వన్ తువరాపతి మన్నన్ అని అంటూ ఉంటుంది మా అమ్మాయి అని చెలికత్తెలతో చెబుతూ ఉంటే వన్ తువరాపతి మన్నన్ అప్పటి వరకు ఎలా ఉన్నదట ఆ అమ్మాయి అంటే తన స్థితి ఏమిటో తనకేమీ తెలియనట్లుగా ఉన్నదట. ఆ సర్వేశ్వరుని తప్ప ఇతరమైనటువంటి ఇది ఏ స్థితి తెలియనట్లుగా పడున్నది. మీకు ఇష్టమైనటువంటివన్నీ చెప్పి మీ యొక్క మీరు ఎలాగా ఇంకా సోదిగత్తెని పిలిపిస్తారు, ఆ విషయాలన్నీ చెప్పిస్తారు. మా అమ్మాయి పరిస్థితి ఏమిటని అడుగుతారు. ఇలా మీరు ఏదో మీకు ముఖ్యమైనటువంటివన్నీ చేయించారు, కానీ అదిగో ఆ భగవన్నామాలని వినిపించండి, ఈ అమ్మాయికి లేచి చేరుకుంటుంది అని చెప్తుంది చెలికట్ట. అప్పుడు ఏం చెప్పారు అని ఏ నామాలు చెప్పాలి అంటే వంతువరాపతి మన్ననే ఆ దక్షిణ ద్వారకలో ఉన్నటువంటి ఆ స్వామిని ద్వారకాధీశుణ్ణి చెప్పండి అనేటువంటి పదం అనగానే వెంటనే తర్వాత పాసనంలో ఏం చెప్తారు ఈవిడ గురించి ఎలా ఉన్నది అమ్మాయి అంటే తొజుదాడి తూమణి వండనుకు ఆడ్చేదు నోయితేరందా. తొజుదు ఆడి ఎదుగో నమస్కరిస్తూ ఉంటుంది, ఆడుతూ ఉంటుంది. తూమణి వండనుకు ఆడ్చేదు అదిగో పరిశుద్ధుడైనటువంటి ఆ పరమాత్మకి ఆడ్చేదు కైంకర్యం చేస్తూ ఉంటుంది అని చెప్పినట్లుగా ఒక్క భగవన్నామంతో అలా శక్తిని మళ్ళా పుంజుకుందండి మా అమ్మాయి. అలా స్పృహలేనో లేనటువంటి స్థితి చెలికత్త తల్లి మాట్లాడుకునేటువంటి ఒక పదం చెవిలో పడింది, తువరాపతి మన్నన్ అని. ఆ పదం పడగానే ఇంకేముంది, పూర్వపు లేచింది, ఆడుతోంది, పాడుతోంది, గెంతులేస్తోంది అనే స్థితి. అలానే ఇక్కడ కూడా ఈవిడ కడల్ వండన్ ఎన్ను అని తల్లిగారు చెలికత్తెలతో చెప్పేటువంటి మాటని విని ఈవిడికి కడల్ వండన్ అనే నామం చెవిలోకి వెళ్ళింది కదా. వెంటనే ఈవిడ మణికట్టు లావైపోయింది, గాజులగా జారకుండా ఉండిపోయాయి అని పలకాలం కజందిడప్పడా నిర్కిర వళైగళై ఒడయ్య కైగళై కూప్పి అనేక సార్లు కజందు ఎడప్పడా నిర్కిర జారిపోవటానికి సిద్ధమైనటువంటి ఆ గాజులన్నీ కూడా వళైగళయ్యుడయ్య అలాంటి గాజులని కలిగిన కైగళై కూప్పి ఆ చేతులని జోడించి అంజలి పన్ని నమస్కరించి தன்முன்பே கோஷிக்கிற கடலை பார்த்து சரணம் புக்கர தேவர்களுக்கு முகம் காட்டு உபகாரகனான அவன் எனக்கு முகம் காட்டு கிடக்கிறா கடல் ఎన్నా నిற்கும் తన్ముందే ఘోషిక్కర కడలై పార్తు. ఎక్కడండి ఆళ్వార్ తిరునగర్ సమీపంలో తన్ముందే అంటే తన ఎదురుగా ఘోషించేటువంటి సముద్రం. ఇదే సముద్రము ఉప్పు సముద్రము. దాన్ని చూపించి ఏమంటుంది తన్ముందే గోశిక్కర కడలై పాటు శరణం పుక్క దేవరగడుకు ముఖం కాటు ఉపకారకన్ అవన్. ఇలా దేవతలంతా శరణాగతి చేసేలాగా ఆ దేవతలందరికీ ముఖం చూపించడం కోసమని ఆయన శయనించి ఉన్నాడే, అలా ఆ పాల సముద్రంలో శయనించినటువంటి ఉపకారకుడు అంటూ ఉంటుంది. అంటే ఉప్పు సముద్రాన్ని చూపించి పాల సముద్రం అనుకుంటూ ఉన్నది మా అమ్మాయి. எனக்கும் முகம் காட்ட కిడక్కిర ఎనక్కుం ముఖం కాట కిడికిర నాకు ముఖం చూపించడం కోసమని కడల్ ఎన్నా నిற்கும் సముద్రము అని అంటూ ఉంటుంది. రాత్రి అవసానத்திலே ఉదిత్తు சிவந்து ஒளியாலே అద్వితీయనాన ఆదిత్యనై కై కాటి. రాత్రి అవసానత్తులే రాత్రి తెల్లవారిపోతుంది, ఉదిత్తు ఉదయించేటువంటి శివందవలియాలే ఎర్రని కాంతి సూర్యోదయం అయ్యే సమయంలో సూర్యుడు యొక్క కాంతి ఎర్రగా కదా ఉంటుంది. అలాంటి ఎర్రటి కాంతితోటి కూడినటువంటి అద్వితీయనాన ఆదిత్యనై కై కాటి
అద్వితీయుడైనటువంటి ఆదిత్యుణ్ణి చూపించి విద్యా సహాయ అంతం మాం ఆదిత్యస్తం సనాతనం ఎన్ను పెరే పిరాట్యారోడే కూడి ఉపాసనాన శ్రీధరన్ ఇరుక్కిర ఒడుగు ఇరు ఎన్ను ఎన్నా నిర్కం. విద్య అంటే పెరే పిరాట్ యొక్క విద్యా సహాయం అంతం మాం ఆదిత్య సంస్థానం. ఆదిత్యస్థం సనాతనం అని చెప్పినట్టుగా అంటే అది ఆదిత్య ఇది సూర్యుడికి అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మని. అలాంటి నన్ను అంటే ఎలా ఉంటారు అక్కడ పెరుమాళ్ళు ఒక్కడే కాదు, అక్కడ ఉండేది పిరాటి బాధతోటి కూడి ఉంటాట. అలాంటి ఆయనని పెరే పిరాటి వారోడే కూడి ఉపాస్యనాన శ్రీధరన్ ఇరుక్కిర. పెరే పిరాటితోటి కూడి ఉన్నటువంటి ఉపాస్యుడైనటువంటి శ్రీధరుడు వేయించేసి ఉండేటువంటి ఒడివు ఇది ఎన్నా నిర్కం. ఆ తిరుమేనండి సూర్యుడిని చూపించి అదిగో పెరే పిరాటి పెరుమాళ్ళు ఇద్దరు కలిసి వేయించేసి ఉండేటువంటి స్థానం అండి అని చూపిస్తూ ఉంటుంది. ఈ తిరుమేనిలోనే వాళ్ళిద్దరు వేయించేసి ఉంటారని చూపిస్తూ ఉంటుంది. ఇప్పటి శరణ్యనుమాయ్ ఉపాస్యనుమాన అవనైకిత్తి అనుభవిక్కప్పెరామయ్యాలే శిథిలయ్యాగా నిర్కుం. ఇప్పటి శరణ్యనుమాయ్ అదిగో సముద్రాన్ని చూపిస్తుంది, ఉప్పు సముద్రాన్ని చూపించి పాలకడలి అనుకుంటుంది. ఆ పాలకడల్లో ఆయన శయనించి ఉంటాడండి. బ్రహ్మాది దేవతలందరూ శరణాగతి చేసేటట్టుగా అక్కడ అందుబాటులో ఉంటాడు. అందరినీ రక్షించేటువంటి వాడు ఉపకారకుడు అని భావిస్తూ ఉంటుంది. ఎవరిని చూసి? సముద్రాన్ని. ఇప్పటి శరణ్యనుమాయ్ శరణ్యుడైనటువంటి వాడు అంటే ఆశ్రయించదగినటువంటి వాడు. ఉపాస్యనుమాన అవనైకిట్టి ఉపాస్యుడైనటువంటి ఆయనకిట్టి అంటే ఆ సూర్యుడిని చూసి ఉపాసుడైనటువంటి ఈ పరమాత్మ ఈయనలో ఉన్నాడని కిట్టి అనుభవిక్కప్పెరామయ్యాలే. శరణ్యుడు ఉపాసుడైనటువంటి ఆయన్ని సమీపించి అనుభవించడానికి పొందలేకపోవటం చేత శిథిలయ్యాగా అనేకం శైథిల్యాన్ని పొందుతూ ఉంటుందండి. అంద శైథిల్యత్తాలే కన్న నిర్మల్గా నిండు ఆ శైథిల్యంలో కన్నీళ్లు వచ్చేస్తాయి. అలా ఉండి నిరుపాటిక సంబంధయుక్త నారాయణం ఎన్నా నిర్కుం. నిరుపాటిక సంబంధం కలిగినటువంటి వాడు నారాయణుడు అని అంటూ ఉంటుంది. అమ్మే ఓ అమ్మలారా ఎన్నుடைய సూరిగల్ ఒడుగు పోలే అప్రాకృతమాన ఒడి వయ్యుడయ్యలాయ్. ఎన్నుడయ్య మా యొక్క మా అమ్మాయి సూరిగల్వడు పోలే ఆ నిత్య సూర్యుల తిరుమేని వలె ఉన్నటువంటి అప్రాకృతమైనటువంటి తిరుమేనిని కలిగినటువంటిదై ముగ్ధమానా మాన్ పోలే ఇళయ్య పరువత్తైవడయ్యలానయవల్. ముగ్ధ చాలా చిన్న పిల్ల, సిరుమాన్ చిన్న మాన్ పోలే లేడి పిల్లవలే ఇళయ్య పరువత్తైవడయ్యలానయవల్ లేత వయసులో చిన్న పిల్లగా ఉన్నటువంటి ఈమె செய்கிறது ஒன்றும் அறிகிறேன். ఇవి చేసేటువంటి పనులు ఏమీ నాకు తెలియట్లేదండి. శరణ్య స్థలస్థై అంజలి పన్నా నిన్నాள் ఉపాస్య స్థలస్థై కాట్టా నిన్నాள் ఒన్నిలే నిండు ఆలాగా అరి పోగిరదిల్లై ఎన్ను కరుత్తు. శరణ్య స్థలస్థై అంటే శరణ్యుడు ఉండేటువంటి స్థలం ఏమిటి? పాల్కడలి. కానీ మా అమ్మాయి మామూలు సముద్రాన్ని చూపించి పాల్కడలు అనుకొని అంజలి పన్నా నిన్నాள் శరణ్యుడైనటువంటి పరమాత్మ ఏం చేసి ఉండేటువంటి సముద్రానికి నమస్కరిస్తూ ఉన్నది. అంతే కదా. ఉపాస్య స్థలత్తై కాట్టా నిన్నాள் ఉపాస్యుడైనటువంటి సూర్యుడిని చూపించి కాట్టా నిన్నాள் ఉపాస్య స్థలమైన సూర్యుడిని చూపిస్తూ ఉన్నది. ఒన్నిలే నిన్నాళాగా అరియపోగిరదిల్లై ఎన్ను కరుతూ. ఇలా ఒకదానిలో ఇవిడ స్థిరంగా ఉన్నది అని నాకు తెలియట్లేదు అని భావనట. పెయ్వళై కైగళై కూపి పెయ్వళై కైగళై కూపి. అదిగో వళై అంటే కంకణాలతోటి కూడినటువంటి శ్రీహస్తాలని చూపించి శ్రీహస్తాలతోటి చేతులు జోడించి అవనై తుడు విత్తుకొళ్ళుం పరికరత్తై వళయవల్ తాన్ తొడా నిన్నాள். ఏమిటనుకుంటున్నారు? పెయ్యి వళై అంటే ఆ వలయాలు ఆ గాజులు ఆయన చేత నమస్కరింప చేసుకునేటువంటి పరికరాలవి. ఆయనే ఈ శ్రీహస్తాలకి ఈ కంకణాలు కడియాలు ఉన్నాయంటే ఆయనే వచ్చి నమస్కరించేటువంటి ఆయన చేత నమస్కరింపబడేటువంటి పరికరాలు. అలాంటి
వలయాలు కలిగినటువంటి ఆవిడ. అవనై తొడువిత్తుకొళ్ళు, ఆయన చేత నమస్కరించబడేటువంటి పరికరత్తైవడయవల్, అలాంటి పరికరాలను కలిగినటువంటిదిగా ఉన్నది మా అమ్మాయి. తాం తొజా నిన్నాల్, అలాంటి ఆమె ఏది గాజులు చేతికి కలిగి ఉండి కూడా తాం తొజా నిన్నాల్, వాస్తవానికి ఆయన వచ్చి ఈవిడికి నమస్కారం చేయాలి, కానీ ఈవిడే నమస్కరిస్తోంది ఇప్పుడు ఆయనకి అని. అవనై తొడువిత్తుకొళ్ళ పోలే కాణుం కయ్యిల్ వలయిట్టదు. అవనై తొడువిత్తుకొళ్ళ పోలే, ఆయన నమస్కరింప చేసుకునేటట్టుగా కదా కయ్యిల్ వలయిట్టదు, ఆ చేతులకు ఉన్నటువంటి గాజులు. అవనై తొడువిత్తుకొళ్ళ పోలే, ఆయన చేత తొడువిత్తుకొళ్ళ పోలే, నమస్కరింప చేసుకునేటట్లుగా కదా కయ్యిల్ వలయిట్టదు, చేతుల్లో ఉన్నటువంటి గాజులు ఉన్నటువంటి స్థితి. கடல் வண்ணன் என்னவாறே அதன்ன வளைகள் ஒழியா தெரிந்த వలైகள் పూరిత్తన కాణం. అది కడల్ వண்ணన్ అని ఒక నామం వినపడగానే కజింద వలైகள், అదో జారిపోతూ ఉన్నటువంటి ఆ గాజులు ఒழிయా ఆగిపోయి చెరింద వలైகள் పూరిత్తన కాణం, జారుతూ ఉండేటువంటి ఆ గాజులు చెరింద చిక్కనైనటువంటి గాజులు అయిపోయాయి, అంటే దగ్గరగా అయిపోయాయి. ఎలా ఎప్పుడైతే ఆ నామం కడల్ వಣ್ಣన్ అనేటువంటి నామం వినపడిందో చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మణికట్టు లావైపోయాయి, ఇంకా మణికట్టు సన్ననైపోయితే ఈ గాజులు లూజైపోయి కింద పడిపోతాయి. ఎప్పుడైతే కడల్ వಣ್ಣన్ అనే నామం చెవిలో పడిందో ఆ గాజులు అక్కడే ఆగిపోయాయి అని. కయ్యిలే బ్రహ్మాస్త్రం ఇరుక్కప్పడం పాడే ఇది. ఏమిటనుకుంటున్నారు ఈ వలయాలు? చేతికి ఉన్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని చేతిలో ఉంచుకొని పడుతున్నటువంటి పాటు ఇది అంటున్నారు ఈ తల్లిగారు. ఏమిటట చేతిలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం? ఈ వలయాలు. ఆ వలయాలు ఉండి కూడా మా అమ్మాయి పడుతున్నటువంటి పాటలు అండి. ఇదిగో పరాంకుశ నాయకికి ఈ గాజులు బ్రహ్మాస్త్రం అయితే పరకాల నాయకికి బ్రహ్మాస్త్రం ఏమిటో తెలుసా? ఇదిగో చెబుతారు, శ్రీరారు తిరువేంగడమే తిరుక్కోవలూరే అని అన్ని దివదేశాలు చెప్తూ మన్నోంగ ఊర్వన్ మడల గ్రహణం అనేటువంటి బ్రహ్మాస్త్రాన్ని కలిగినటువంటి వారట. అదిగో పరాంకుశ నాయకికి బ్రహ్మాస్త్రం వలయాలు, పరకాల నాయకికి బ్రహ్మాస్త్రం మడల గ్రహణం. అందుకని ఎన్ని దివ్య దేశాలు తిరిగైనా నిన్ను పొందే తీరుతా. నా దగ్గర ఓ బ్రహ్మాస్త్రం ఉన్నది. ఏమిటా బ్రహ్మాస్త్రం తెలుసా? మడల గ్రహణం అని చెప్తారట. అదిగో పరకాల నాయకి. అలానే కయ్యిలే బ్రహ్మాస్త్రం ఇరుక్కుంపడు పాడేయుదు. చేతిలో బ్రహ్మాస్త్రం ఉండగా పడేటువంటి పాటు కదా ఇది. వేర కథలోడే పట్టు కిడప్పారైపోలే ఇరేవల్ కిడక్కిడక్కిడై. వేర కథలోడే పట్టు కిడప్పారైపోలే ఇరే. వేర కథలతోటి అంటే వేర కంకణాలు అంటారు చూసారా, అలాంటివి ధరించి ఉండి కూడా ఇవల్ కిడక్కిడకిడ ఈవిడ పడేటువంటి పాటు. వేర కంకణాల లాంటి గాజులు చేతులకి అమరి ఉండి కూడా ఈవిడ పడుతున్నటువంటి పాటు అండి ఇది. ఇంగనే నోపడా నెక్కచ్చేదే కడదోసే వారాచెవి పొడుమే. అలా ఈ గాజులు, ఇలాంటి బ్రహ్మాస్త్రం లాంటి గాజులు చేతిలో ఉండి కూడా మా అమ్మాయి ఇలా బాధపడుతూ ఉన్నది. ఈవిడిలా బాధపడుతూ అలా ఉండగానే వెంటనే ఏమైంది? ఇంగనే నోపడా నెక్కచ్చేది. ఈవిడిలా బాధపడుతూ ఉండగానే కడలోసే వారాచెవి పొడుమే, ఆ సముద్ర ఘోష ఈవిడ చెవిలో పడింది. అంతే. పెరాన్ కెడక్కుం కడలెన్నుం. వెంటనే ఆ ముందు విషయం వదిలేసి పెరాన్ కెడక్కుం కడలెన్నుం. ఆ పెరాన్ ఉపకారకుడు శయనించేటువంటి కడల్ అంటూ ఉంటుంది. తిరుప్పార్ కడలే సాయందాల్ నమ్మార్తిక్కు కడుగ ఉదవ వన్నాదు ఎన్ను అనిత్తాగ ఇక్కడలే సాయందరుడిన మహోపకారకన్ ఎన్నుం. ఏంటంటే ఆయన శయనించాడంటే ఎక్కడ శయనిస్తాడు? పాలకడల్లో కదా శయనిస్తాడు. ఇక్కడ ఉన్నది ఉప్పు సముద్రం కదా, అలా ఎలా అంటారు ఆళ్వార్ నాయకి? ఇది ఉప్పు సముద్రం, ఆయన పడుకునేటువంటి పడక అని అనకూడదు కదా. అంటేనట ఆయన ఇప్పుడు ఈ ఉప్పు సముద్రంలోనే పడుకొని ఉన్నట్ట. ఎందుకని? తిరుప్పార్ కడల్లే సాయందాల్ నమ్మార్తిక్కు కడుగ ఉదవ వన్నాదు ఎన్ను. ఆయన తిరుప్పార్కడల్లో వ్యూహంలోకి వెళ్ళి పాల్కడల్లో శయనించాడు అనుకోండి, ఆళ్వార్ నాయకికి కలిగినటువంటి ఆర్తికి అప్పుడప్పటికల్లా వెంటనే సహకరించాల్సిన అవసరం వస్తే సహకరించడానికి కుదరదు కదా.
ఎక్కడో పాలకడల్లో ఉన్నవాడు రావాలి కదా ఇక్కడికి. అందుకని ఏం చేశాట ఇప్పుడు పాలకడల దగ్గర నుంచి కాకుండా అణిత్తాగ ఇక్కడలు లేచా ఎందడం నా సమీపంలో ఉన్నటువంటి ఈ ఉప్పు సముద్రంలోనే ఆయన శయనించాడు. అలా నా కోసమని, నాకు వెంటనే సహకరించడం కోసమని ఇక్కడ శయనించినటువంటి ఉపకారకన్యన్నం పిరాన్, ఉపకారకుడు అన్నారు. ఏమిటి పిరాన్ అంటే ఎక్కడో పాలకడల్లో శయనిస్తే కనుక ఆళ్వార్ నాయకికి ఏదైనా అవసరం వస్తే వెంటనే రాలేను, నేను సహకరించలేను అనే భావనతోటి ఈ సముద్రాన్నే, ఈ ఉప్పు సముద్రాన్నే తనకి పడకగా చేసుకొని పడుకున్నటువంటి ఉపకారకుడు అంటుంది. இப்படி ராத்திரி எல்லாம் கடல் ஓசையோடே அலைந்து విడిందవారే ఆదిత్యన్ వారా తోత్తుమే. ఇలా రాత్రి అంతా కూడా ఇదే ఈ కడలో చెయ్యోడే అలైంది. ఈ సముద్ర ఘోష విని అలా అలమరపాటు పడి విడిందవారే తెల్లవారిపోయింది కదా, ఆదిత్యన్ వారా తోత్తుమే సూర్యుడు రావటాన్ని చూస్తుంది. చూసి చెయ్య ఇత్యాది ఉదయకాలத்தில் ஆதித்யனை கண்டு ஸ்ரீதரனுடைய ஒளிவிதென்னும் సర్వదా సాదృశ్యం వేండాది. ఉదయకాలంలో ఉదయించేటువంటి సూర్యుడిని చూసి శ్రీధరనుடைய ఒడివిదెన్నుం, శ్రీధరుడు యొక్క సిరుమేని అంటుందట ఆ సూర్యుడిని చూసి. సర్వదా సాదృశ్యం వేండాదే అల్ప సాదృశ్యం అమయ్యా నిన్నదాయిత్తు ఎవరు భ్రమిక్కైకు. ఏమిటి సూర్యుడు ఎర్రగా ఉంటాడు, అదిగో ఆదిత్య అంతర్వర్తి అయినటువంటి పరమాత్మ కూడా పిరాటిమారులతోటి చేరి ఉండటం వల్ల ఆవిడ ఎర్రటి స్వరూపం కదా, అంచేత సర్వదా సాదృశ్యం వేండాలి. అన్ని విధాల సామ్యం లేదు, ఏ కొంచెమో చూపించి. ఏమిటది? సూర్యుడికి కాంతి ఉంటుంది, ఈయనకి కాంతి ఉంటుంది. ఆ కొంచెం సామ్యాన్ని పట్టి ఏమండి సూర్యుడి కాంతి ఫళఫళ అని మెరుస్తూ ఉంటుంది కదండి, మరి ఈయన నల్లటి తిరుమేని కదా, అలా అంతలా మెరుస్తాడా ఈయన అంటేనట ఇదిగో ఈవిడతోటి కూడి ఉన్నాడు కదా. అందుచేత అల్ప సాదృశ్యం అమయ్యా నిన్నదాయిత్తు ఇవాళ భ్రమిత్తు. ఏ కొంచెమో సామ్యం ఏమిటి? ప్రభావాన్గలై కండవారై. ప్రభ అంటే కాంతిని, ఆ కాంతి కలిగినటువంటి వాళ్ళని కండవారే చూడగానే అవళం అవనుమాగ విరుక్కు విరుప్పై నినయ్యా నిన్నాళ్ళు. అవళం అవనుమాగ, ఆవిడ ఆయన. ఎవరు ఆవిడ అంటే పెరే పిరాటి, ఆయన అంటే సర్వేశ్వరుడు. ఆయన మాగా విరుక్కు విరుప్పై నినయ్యా నిన్నాళ్ళు. వాళ్ళిద్దరూ ఉన్నటువంటి స్థితిని భావిస్తోంది. ఎలాగా అంటే భాస్కరేణ ప్రభాయద, భాస్కరునితోటి ప్రభ. సూర్యుడు ఉంటే కాంతి, సూర్యుడు యొక్క కాంతి కూడా సూర్యుడిని అనుసరించి ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఈవిడికి ఆ సూర్యుడు యొక్క కాంతి మీద కాదట ఇప్పుడు దృష్టి. ఏమంటే శ్రీధరన్ అంటూ ఉంటుంది. ఈవిడ దృష్టి దేని మీద? శ్రీధరన్, పురుషకార భూతురాలైనటువంటి పెరీ పిరాటితోటి వేయించేసి ఉంటాడు అనే దాని మీద ఆవిడ దృష్టి. అంతేకాని ఆ సూర్యుడు కాంతి అవన్నీ కాదట ఈవిడికి దృష్టి. అది సాదృశ్యం అని కాదు. అల్ప సాదృశ్యం అమయ్యా నిన్నదాయిత్తు ఇవాళ భ్రమిత్తైకు. అలా అల్ప సాదృశ్యం, ఏ కొంచెమో సాదృశ్యం కనబడితే సరిపోయింది ఈవిడికి. సరిపోతుంది భ్రమపట్టానికి. ప్రభావాంగలై కండవారే అవళం అవనమాగ విరుక్కు విరుప్పై నినయ్యా నిన్నాడు. అదిగో కాంతి, ఆ కాంతి కలిగినటువంటి ఆ సూర్యుడిని చూడగానే ఈవిడికి ఎవరు కనబడ్డారు? అవళం అవనుమాగ అంటే సూర్యుడు, సూర్యకాంతి, ఈ రెండిటిని చూడగానే ఈవిడికి అవళం అవనుమాగ, ఆవిడ ఆయన వలె కనబడ్డారు. వెంటనే అవళం అవనుమాన సేర్తి సన్న దుక్కుభావం. ఇరుక్కం ఇరుప్పై నినయ్యా నిన్నా. ఎలా అంటే భాస్కరైన ప్రభాయదా, సూర్యుడిని విడిచిపెట్టి కాంతి ఎలా ఉండదో అలాగా ఆయన్ని విడిచిపెట్టి పెరే పిరాటి కూడా అలాగా అని చెప్పినట్లుగా నయ్యం. అలా ఎప్పుడైతే భావన కలిగిందో నయ్యం శైథిల్యాన్ని పొందుతూ ఉంటుందండి. మాతాపితాక్కల్ సేర ఇరుక్క అవர்கள் సన్నిధిలే పసిత్త ప్రజైగళై పోలే సిదిరయ్యాగా నిన్నాళ్ళు. ఏమిటి ఈవిడ ప్రాబ్లం? ఇప్పుడు బాధ ఏమిటి? తల్లి తండ్రి ఇద్దరూ కలిసి ఉండగా
అవరగల సన్నిధిలే. తల్లిదండ్రి ఇద్దరు ఉండగా ఆ బిడ్డ ఆకలితోటి అలమటిస్తున్నాడు అంటే అది ఏమిటి సమస్య? ఆ తల్లిదండ్రి ఇద్దరు ఉండగా బిడ్డకు ఆకలి అనేది ఉండకూడదు కదా. కానీ అవరగల సన్నిధిలే పసిత్త ప్రజేగలైపోలే ఆకలితో బాధపడే బిడ్డ వలె శిథిలయ్యాగా నిన్న శైథిల్యాన్ని పొందుతూ ఉంటుంది. పురుషకార భూతై అరుగే ఇరుక్కప్పెరాదనాన్ ఇనియార్ పురుషకారమాగప్పెర విరుక్కిరేన్. పురుషకార భూతురాలైనటువంటి పిరాట్టిమారులు సమీపంలోనే ఉన్నప్పటికీ నేను ఇలా రక్షించబడటం లేదు అంటే ఇంక నేను ఎవరిని పురుషకారంగా పొందటానికి సాధ్యమవుతుంది అంటూ అమ్మే అయ్యో ఎన్బారైపోలే అయ్యో అనే వాళ్ళ వలె శ్రీమన్నారాయణన్ ఎన్ను కోడచ్చొల్ల మాట్టాదే తడరెందు కన్నీరాలే కై కదువి పెన్నై నారణం ఎన్నా నిన్నాలు. ఇప్పుడు ఏం చేయాలి? కన్నీరు మలగనిండు. కన్నీరు లైన్ వదిలేశానా? ఎన్ను శిథిలయ్యాగా నిన్నాడు కన్నీరు మలగనిండు తలర్తియన్ మిగుదియాలే కన్నీరు వెళ్ళమెడా నిన్నదు. తలర్తియన్ మిగుదియాలే. ఆ వ్యధ యొక్క ఆధిక్యత చేత కన్నీరు కళ్ళ నీళ్లు ప్రవాహం వలె కారుతూ ఉన్నాయి. నారణం ఎన్నుం నారాయణ అంటూ ఉంటుంది. అలాగా అమ్మా అని పిలిచే వాళ్ళ వలె నారాయణ. శ్రీమన్నారాయణన్ ఎన్ను కూడచ్చల్ల మాట అదే తలరెందు. శ్రీమన్నారాయణుడు అని కదా పిలవాలి, కానీ శ్రీమన్నారాయణుడు అనే మాట కూడా అనలేక నారణం ఎన్ను కూడా చొల్ల మాట అదే తలరెందు. శ్రీమన్నారాయణుడు అనేటువంటి మాట కూడా చెప్పలేక తడరెందు తడబడి కన్నీరాలే కై కదువి తన యొక్క కన్నీళ్లతోనే చేతులు కడుక్కొని ఎలాగా సిస్టర్கள் ஒரு వైదిక క్రిயை செய்யும் போது ముందర హస్త ప్రక్షాళనం పన్నికొండు పెన్నయ్యిరే సేవదు. శిష్టులైనటువంటి వాళ్ళు, పెద్దలైనటువంటి వాళ్ళు ఏదైనా వైదిక క్రియ జరిపించాలి అంటే మొదటగా హస్త ప్రక్షాళనం చేసుకొని ఆ తర్వాత వైదిక క్రియను జరిపించినట్టు అప్పడియే వయస్సు అదే రీతిగా ఈవిడ కూడా కన్నీరు వెళ్ళమెడా నిన్నదు. కన్నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, కానీ శ్రీమన్నారాయణన్ అని చెప్పడానికి కూడా సాధ్యం కాక తడబాటుతోటి కన్నీరాలేకై కదువి తన యొక్క కన్నీళ్లతోనే తన యొక్క చేతులు కడుక్కొని పెన్నై నారణం ఎన్నా నిన్నాళ్ళు శ్రీమన్నారాయణ అని అనలేక నారణన్ అంటూ ఉన్నదండి మా అమ్మాయి. అన్నే అయ్యో అమ్మే మైత్రేయ ఎన్ను మా పోలే. పరాశర మహర్షి మైత్రేయ అని పిలిచినట్లుగా మా అమ్మాయి కూడా నారణన్ అంటూ ఉన్నదండి మా అమ్మాయి. తనకోరు ఊత్తంగోలు తేడుగిరాల్. తనకోరు ఊత్తంగోలు తేడుగిరాల్. ఆ తల్లి గారు తనకు ఒక ఊత కర్రని వెతుక్కుంటూ ఉన్నారు అని ఎన్ దైవ ఉరువిల్ సదృశ పదార్థంగళయ్యం ఎన్ దైవ ఉరువిల్. మా అమ్మాయి నిత్య సూర్యుల వలె అప్రాకృత దివ్యమైన తిరుమేని కలిగినటువంటి అమ్మాయి. సదృశ పదార్థంగళయ్యం సంబంధి పదార్థంగళయ్యం అనుసంధిక్క నిత్యానుభవం పన్నుగిற నిత్య సూరిகள் ఒడివిల్ పెరక్కుం పొగర్ పెరవా నిన్నదాయిత్తు ఎవడుకు. మా అమ్మాయి సదృశ పదార్థాలని సంబంధి పదార్థాలని అనుసంధానం చెయ్యగా నిత్యము అనుభవాన్ని చేస్తూ ఉండేటువంటి ఆ నిత్య సూర్యుల యొక్క తిరుమేనిలో వచ్చేటువంటి కాంతి పిరవా నిన్నదాయిత్తెవరకు ఈవిడ కలిగిందండి. అందుకని దైవ ఉరువిల్ అంటున్నారట. ఆ వరగలిల్ ఎవళకు వాసి ఉండు. అయితే ఆ తిరుమేని కాంతి అది చూస్తే నిత్య సూర్యుల వలె తిరుమేని మెరుస్తోంది, కాంతిగా ఉన్నదని చెప్తాం. కానండి ఆ నిత్య సూర్యులకి మా అమ్మాయికి ఒక తారతమ్యం ఏమిటో తెలుసా? మా అమ్మాయి ఆ వరగలిల్ ఎవళకు వాసి ఉండు శ్రీరుమాన్. మా అమ్మాయి చిన్న లేడి పిల్లలాగా ముగ్ధ. కానీ నిత్య సూర్యులు వాడు చాలా పెద్దవాళ్ళు, ఎప్పుడో పూర్వం నుంచి ఉన్న వాళ్ళకు పురాణాహ ఎన్నుం విన్నాట్టవర్ మూదువర్ ఎన్నుం సొల్లుగిరపడియే పడయ్యరా ఇరుప్పరగలిరే. మా అమ్మాయి సిరుమాన్, చిన్న లేడి పిల్లలాగా ముగ్ధ. కానీ వాళ్ళు ఎలా పురాణాహ అంటే ఇది ప్రాచీనం నుంచి ఉన్నటువంటి వాళ్ళు కనుక పురాణాహ. అంతేకాదు విన్నాట్టవర్ మూదువర్ ఎన్నుం, అదిగా పరమపదాన్ని ఏలుకునేటువంటి వాళ్ళు మూదువరు.
మొదటి వాళ్ళైనటువంటి ఆ నిత్యసూరులు అని చెప్పినట్లుగా తొల్లగిరపడియే పగయ్యరా ఇరుప్పరగలిగే వాళ్ళు ప్రాచీనమైనటువంటి వాళ్ళు, మా అమ్మాయి మాత్రం సిరుమాన్ అని చేయిగిన్నది అరియేనే ఒన్ను అరియేనే. అసలు ఈ అమ్మాయి ఏం చేయాలనుకుంటుందో నాకేమీ తెలియట్లేదండి. ఇవల్ తొడంగుగిరదేదు తలై కట్టుగిరదేదు ఎన్నుం ఒన్నుం తెరిగిరదిల్లై. అసలు ఈ అమ్మాయి ఏం చేయాలనుకుంటోంది, ఏం చేసి ముగించాలనుకుంటుంది అనేటువంటి విషయం ఒన్నుం తెరిగిరదిల్లై, ఒక్కటి కూడా తెలియటం లేదండి అంటున్నారు తల్లిగారు ఈ పాసురంలో. రెండవ పాసురం. பெய்வளை கைகளை கூப்பி பிரான் கிடக்கும் கடலென்னும் செய்யதோர் ஞாயித்தை காட்டி ஸ்ரீதரன் மூர்த்தி ஈதென்னும் மூர்த்தி ஈதென்னு நெய்யும் கண்ணீர் மல்கன் என்னும் நாரணன் என்னும் மன்னே என் தேவ உருவில் சிறுமான் செய்கின்றது ஒன்னறியேனே. மூன்றாம் பாட்டு மூடவ பாசுரம். இவளுடைய அதி பிரவృத்திகளை சொல்ல புக்கு అవత్తుకు ఎన్నెల్లై ఎన్గిరార్. మా అమ్మాయి చేసేటువంటి అతి ప్రవృత్తులు చెప్పడానికి ఆరంభించి అలాంటి వాటికి ఒక హద్దు అనేది లేదండి, ఎన్నెన్నో చేస్తూ ఉంటుంది మా అమ్మాయి అంటున్నారు ఈ పాసనలో. అరియం చందియై తజువి அச்சுதன் எண்ணிமை வைவாள் அறியும் தன் காத்தை தழுவி என்னுடை கோவிந்தன் என்னும் வெறிகொள் துழாய் மலர்நாரும் வினை உடை ஆட்டியேன் பெத்தா செறிவளை முன்கை சிறுமான் செய்கின்னது என் கண்டு கொண்டே. அறியும் செంతివియై తజువి. அறியும் అంటే దహించునని ఎరుగబడినటువంటి శంతియై తజువి, ఎర్రని అగ్నిని కౌగిలించుకొని అచ్యుతన్ ఎన్నుం విడువని వాడు అని చెప్తూ ఉంటుంది. అంటే అగ్నిని వెళ్ళి ముట్టుకుంటుంది, ఆయన అచ్యుతుడు అని చెప్తూ ఉంటుందట. మెయ్ వేవాల్ శరీరము దహింపబడదు. ఎరియం విసురుచున్నటువంటి తన్ కాత్తై తజువి, అలా వీస్తూ ఉన్నటువంటి చల్లని వాయువుని కౌగిలించుకొని ప్రణయి అని కౌగిలించుకొని ఎన్నుడై గోవిందన్ ఎన్నుం నాకు భవ్యుడై అలభ్య లాభమని పశువులను పొందినవాడు అని పలుకును. అంటే నాకు భవ్యుడై ఉన్నటువంటి పశువులని పొందినవాడు గోవిందుడు అని పలుకుతూ ఉంటుంది. వెరిగొల్ తుజాయ్ మలర్నారుం, వెరిగొల్ పరిమళించుచున్నటువంటి తులసి దళముల వలె పరిమళించును. ఈ తుజాయ్ మలర్నారుం, అది ఈవిడ కూడా పరిమళిస్తూ ఉంటుంది. వినయుడై ఆటినేన్ ఆ పాపిష్ఠురాలనైన నేను పెత్త చెరివలై పెత్త కనినదై జారుచున్నటువంటి వలయములు గల అస్తములు గల చిన్న లేడి వలై మున్కై సిరుమాన్, అస్తములు కలదియు చిన్న లేడి వలె ఉన్నదియునైన ఈప చేయిగిన్నది ఎన్ కన్నుక్కు వందే. చేయి వ్యాపారము నా యొక్క నేత్రములకు ఒకటిగా కనబడుతున్నదా అంటున్నారు. వ్యాఖ్యానంలో అర్థమవుతుందిలేండి వారు చెప్పినటువంటి భావన ఏమిటో. తాత్పర్యం, బాగా జ్వలిస్తూ ఉన్నటువంటి అగ్నిని చూస్తుంది, నిరవధిక తేజోమయ దివ్య శరీరుడైనటువంటి భగవంతుడని తలుచి వెళ్ళి ఆలింగనం చేసుకుంటుంది. నువ్వు నన్ను విడువకున్న వాడవు కదా అని చెప్తున్నప్పటికీ కూడా ఆ అగ్నితోటి దహింపబడనదై ఉంటుంది. అంటే ఆలింగనం చేసుకుంటుంది, నువ్వు నన్ను అంటే అచ్యుత అంటుంది కదా ఆలింగనం చేసుకొని. అచ్యుతుడు అంటే ఎవరు? ఆశ్రయించినటువంటి వాళ్ళని విడువని వాడు కదా. అలా చెప్తూ ఆ అగ్ని చేసి దహింపబడకుండా ఉంటుంది మా అమ్మాయి. వెళ్ళి అగ్నిని ముట్టుకుంటుంది, ముట్టుకున్న తర్వాత అచ్యుత అంటుంది. అప్పుడు ఆ అగ్ని మా అమ్మాయిని దహింప చెయ్యదు. చల్లగా విసురుతున్నటువంటి మందమారుతాన్ని ప్రణయని అని తలచి కౌగులించుకొని
నన్ను రక్షించడానికి వచ్చిన గోపాలుడా అని చెప్తుందట. కిందటి పాసురంలో ఏం చెప్పారు? సూర్యుణ్ణి, సముద్రాన్ని, సూర్యుణ్ణి చెప్పారు. ఈ పాసురంలో ఏం చెప్తున్నారు? అగ్నిని, వాయువుని చెబుతున్నారు. చల్లగా విసురుతూ ఉన్నటువంటి మందమారుతాన్ని ప్రణయని అని తలచి కౌగులించుకుంటుంది. కౌగులించుకొని నన్ను రక్షించడానికి వచ్చినటువంటి గోపాలుడా అని చెప్తుందట వాయువుని చూసి. ఈమె యందు తులసి పరిమళిస్తూ ఉంటుంది కాబట్టి ఈమె యొక్క రీతిని నేనేమని చెప్పేది? అగ్ని దహింపనందున లౌకికురాలు అని చెప్పలేను. మందమారుతమును కౌగులించుకోవటం వల్ల సంశేషము కలది అనియు, ఈమె యందు తులసి పరిమళము విసురుతున్నందున విరహిణి అని నిర్ణయించడానికి అశక్యంగా ఉన్నది. ఏమని చెప్పేది? ఏ రీతిగా చెప్పాలో తెలియట్లేదు నాకు ఈవిడ గురించి. ఈవిడ రీతి ఎలా? అగ్నిని ముట్టుకున్నది, అగ్ని దహింప చేయలేదు కాబట్టి లౌకికురాలు అని చెప్పలేను. లౌకికమైనటువంటి వాళ్ళకైతే అగ్ని ముట్టుకుంటే దహిస్తుంది కదా, ఈ అమ్మాయిని దహించల కాబట్టి లౌకికమైనటువంటి ఆవిడ అని చెప్పలేను. మందమారుతం కౌగులించుకోవటం వల్ల సంశ్లేషం కలది అని చెప్పలేను. ఎందుకని కలది అని చెప్పలేను? ఈమె దగ్గర తులసి పరిమళం వస్తుంది కాబట్టి విరహిణి అని చెప్పలేను నేను. ఇది మా అమ్మాయి, ఈవిడది ఈ స్థితి అని నిర్ణయించడానికి అశక్యంగా ఉన్నది అంటున్నారు ఈ పాసురంలో. ఆరాయర్పడి ఆరియం ఎల్లారాலும் దాహక స్వభావత్వేన அறியப்படுகிற செந்தியை அதனுடைய ఔజ్వల్యత్తాలేయం பெருமானாக கருதிச்சென்று సంశ్లేషిత్తు அந்த సంశ్లేష జనిత ప్రీతియాలే అచ్యుతన్ ఎన్నుం. ఎల్లారాలం అందరినీ కాల్చేటువంటి స్వభావం అగ్నిది. ఆ స్వభావం తెలిసి కూడా సెంతియై అంటే ఎర్రటి అగ్నిని అది నొడయ ఔజ్వల్యత్తాలే. అగ్ని ఎర్రగా ఉంటే జ్వాలలు ఎర్రగా ఉంటాయి కదా, ఔజ్వల్యంతో ఎంబెరుమానాగా కరుత్తి చెండు, మా పెరుమాళ్ళండి ఈయన ప్రకాశిస్తూ ఉన్నటువంటి తిరుమేని కలిగిన వాడు అని భావించి వెళ్ళి సంశ్లేషిత్తు ఆయనతో కలుస్తుంది. అంద సంశ్లేష జనిత ప్రీతి ఆలే అచ్యుతన్యన్ను, ఆయనతో కలవటం వల్ల కలిగినటువంటి ప్రీతితోటి అచ్యుతుడు అంటూ ఉంటుంది మా అమ్మాయి. మెయ్యివేవాళ్ ఆవిడ తిరుమేని కాలిపోతూ ఉంటుంది విరహాగ్నితోటి. కానీ అది నొడయ చైత్యాతిశయత్తాలే నిరస్త సమస్త సంతాపయ్యా ఇరుక్కుం. అదిగో మెయ్యివేవాళ్ అచ్యుతన్యను మెయ్యివేవాళ్ శరీరం కాలుతూ ఉంటుంది. అది నొడయ చైత్యాతిశయత్తాలే ఆ తిరుమేని యొక్క చల్లదనం, గొప్ప చల్లదనం చేత నిరస్త సమస్త సంతాపయ్యా ఇరుక్కుం, నిరస్త తొలగించబడినటువంటి అన్ని దుఃఖాలు పోయినదిలాగా ఉంటుంది. అతి శీతలమా ఇక్కొండు ఉరుగిరత్తెన్నలై పసుమే యొక్క అంటే మెయ్యివేవాడు అంటే శరీరం కాలుతూ ఉన్నప్పటికీ కూడా ఈవిడికి అది చల్లదనంగా కనపడుతుంది అనమాట. ఏది? ఆ అగ్నిని ముట్టుకుంటుంది కదా, అచ్యుత అంటుంది. మెయ్యివేవాడు శరీరం కాలుతుంది కానీ అదినుடைய శైత్యాతిశయత్తాలే ఈవిడికి చల్లగానే అనిపిస్తుంది. అది అనిపించడం చేత నిరస్త సమస్త సంతాపయ్యా ఇరుక్కుం, తొలగించబడినటువంటి దుఃఖాలు కలిగిందిగా అయిపోయి సంతోషపడుతుంది అన్నమాట ఈవిడ. ఆ తర్వాత ఇప్పుడు గాలి అతి శీతలమాయి కొండు ఒరుగిరత్తెన్నలై పసుమే ఎక్కప్పెత్తు ఒరుగిర వంతువరై పెరుమాள் ఎన్ను నిశ్చయిత్తు అక్కాత్తై తజువి అడియేన్ ఇవన్ ఎన్నుடைய గోవిందన్ ఎన్నుం. మిక్కిలి చల్లగా ఉంటుంది ఆ తెన్నలై దక్షిణపు గాలి. ఆ దక్షిణపు గాలిని చూసి ఏమనుకుంటూ ఉంటుంది? పసుమే ఎక్క పెత్తవరుగిర పశువులు మేపేదానికి వచ్చినటువంటి వంతువరై పెరుమాళ్ ఎన్ను ఆ దక్షిణ ద్వారకాధీశుడు అని చెప్పి నిశ్చయించుకొని ఆ కాత్తై తడివి ఆ గాలిని ఇలా శ్వసిస్తుంది. అడియేన్ ఎవన్ ఎన్నుడయ గోవిందన్ ఎన్ను, ఇగో నా యొక్క గోవిందుడు అంటూ ఉంటుంది. ఎన్నుడై గోవిందన్ ఎన్నుమన్నారు, గోవిందుడు అంటూ ఉంటుంది. వెరిగొల్ తుజాయ్ మలర్నారు, వెరిగొల్ తుజాయ్ మలర్నారు బాగా పరిమళించేటువంటి తిరుత్తుజాయ్ యొక్క పరిమళము ఇప్పటి ఎంబెరుమానై పిరిందు పడుగైకు అర్హ అన్నియే ఇరుక్క చేరే. ఇలా ఎంబెరుమాన యొక్క ఎడబాటుతోటి
ఉన్నటువంటి ఈవిడ ఇవల్ ఎన్నుடைய పాప ఇవల్ ఇప్పటి ఎంబెరుమానై పిరిందు ఇలా సర్వేశ్వరుని ఎడబాసి పడుక్కైకు అర్హయ్యన్నియే ఇరుక్కచ్చేదే. ఆ పడుక్కైకు ఆయనతో కలవటానికి అర్హై అన్నియే ఇరుక్కచ్చేది. అర్హత లేనిదిగా ఉన్నప్పటికీ இவள் என்னுடைய பாபத்தாலே பிச்சேரி செய்கிற செயல்கள் இவ்வளவோ என்கிறாள். ఇవల్ ఎన్నుடைய పాపత్తాలే, నా యొక్క పాప కర్మని బట్టి ఈవిడికి ఇలాంటి భావాలు, ఇంత మోహం కలుగుతోంది. పిచ్చేరి చేయగల చేయలగల్, వ్యామోహంతో చేసేటువంటి ఈ చేష్టితాలు ఇవ్వడవో ఎన్నిరాలు, ఇంత మాత్రమే అనుకుంటున్నారా ఏమిటి, ఇంకా ఎన్నెన్నో చేష్టితాలు చేస్తూ ఉంటుంది మా అమ్మాయి అని పన్నీరాయపడి. అనంతరం அவனுடைய பிரதாப அனுகிரகங்களை நினைத்து அக்னியையும் வாயினையும் அவன் தானாக பிரதிபத்தி பண்ணி மேல் விழானின்னாள் என்கிறாள். அவனுடைய ఆయన యొక్క ప్రతాప అనుగ్రహంగళై, ప్రతాపం అంటే అగ్ని, అనుగ్రహం అంటే వాయువు. ఆ అగ్నియయ్యం వాయువయ్యం అవన్ తానాగా, అగ్నిని వాయువుని ఆయన వలె భావించి మేల్ విజానిన్నాள், వాటి మీద పడటానికి చూస్తోంది మా అమ్మాయి. சுடும் என் அறியும் செம்தியை தழுவி சுடும் என்னு அறிந்து போரப்படுவதாய் சிவந்த நிறத்தை உடைத்தான நெருப்பை தேஜோமய விக்கிரகத்தை உடையவனாக கொண்டு மேல் விஜுந்து அணைத்து என்னை விடாதவனன்னோ என்னும் சுடும் ఎన్ను అరిందు పోరப்படுవదాయ్. అగ్ని అన్నారనుకోండి, అది తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కూడా కాల్చడం అనేటువంటిది దాని స్వభావం కదా. అదిగో సుడుం ఎన్ను అరిందు పోరப்படுవదాయ్, కాలుస్తుంది అని తెలిసి, ఎప్పుడు తెలుసు, ఈవిడికి మోహం కలగక పూర్వం. అరియం అని తెలుసు ఈవిడికి. ఎప్పుడు తెలుసు, ఆయన విషయంలో ఈవిడికి ఇంత మోహం కలగక పూర్వం ఈవిడికి అగ్ని అండి ముట్టుకుంటే కాలుతుంది అని తెలుస్తుంది ఆవిడికి. కానీ ఇప్పుడు ఇదిగో మోహంతో పిచ్చెత్తిపోయి ఉన్నది కదా ఈ అమ్మాయి, ఆయన విషయంలో మయ్యలేత్తి అన్నట్టుగా మోహపడి ఉన్నది కనుక, ఎలా శివంద నిరత్తై ఉడైతాన నిరుపై, ఎర్రగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ నిప్పుని తేజోమయ విగ్రహత్తయ్యుడయ్యవనాగ కొండు, తేజోమయ మంచి తేజస్సుతో కూడుకున్నటువంటి దివ్యమంగళ విగ్రహంగా భావించి మేల్ విజుందు అనైతు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ నిప్పుని ఆలింగనం చేసుకొని ఎన్నై విడాదవనన్నో ఎన్ను, నన్ను విడువనటువంటి వాడు కదా అచ్యుత అంటూ ఉంటుందట ఈ అమ్మాయి. ఎలా చూసిన వాళ్ళు అడిగారు, అదేమిటమ్మా ఆవిడ అగ్నిని కౌగిలించుకుంటే ఆవిడ శరీరం కాలుతుంది కదా అంటే, అనుకుంటున్నారట ఆళ్వార్ నాయకి, ఎలా ఈవిడ శరీరం విరహాగ్నితోటి కాలిపోతూ ఉంటుంది, కానీ అది చూసేటువంటి వాళ్ళకి ఆ అగ్ని కనపడదు. అప్పుడు వాళ్ళు ఏమిటి అనుకుంటూ ఉంటారు, ఈవిడ విరహంలో ఉన్నప్పుడు ఈవిడ విరహాగ్నితోటి దహించబడుతూ ఉంటుంది, ఆ వేడి ఆ తాపము ఈవిడికి మాత్రమే తెలుస్తుంది, కానీ చూసేటువంటి వాళ్ళకు మాత్రం ఈవిడ మామూలుగానే ఉన్నట్టు కనబడుతుంది. కానీ ఇప్పుడు ఈ కనపడేటువంటి ఎర్రటి జ్వాలలు కలిగినటువంటి ఈ అగ్నిని వెళ్ళి ఈ ఆళ్వార్ నాయకి ఆలింగనం చేసుకోవడానికి వెళ్ళి ఆలింగనం చేసుకున్నది కదా, ఏమంటారు అందరూ, ఇదేమిటమ్మా ఈ అమ్మాయి వెళ్ళి అగ్నిని ముట్టుకుంటుంది, అలా ముట్టుకుంటే శరీరం కాలదా అంటారట వాళ్ళంతా కూడా. అంటే ఆళ్వార్ నాయకి ఏమనుకుంటోంది, విరహాగ్నిలో ఉన్నప్పుడు ఆ అగ్ని కనపడలేదు, కానీ నేను దహింపబడుతూ ఉన్నా, కానీ వీళ్ళకి ఇప్పుడు అగ్ని కనపడుతోంది, కానీ ఆళ్వార్ నాయకి ఏమీ కాలట్లేదట. ఎందుచేత విరహాగ్నిలో ఉన్నటువంటి ఈవిడికి ఆయనతోటి ఆలింగనము అంటే ఏమిటి, అది అగ్నిలాగా కనపడదు కదా ఆవిడికి, అది చల్లదనాన్ని ఇచ్చేటువంటి ఆలింగనం కదా. అందుచేత ఆయన అనుకొని భావించి వెళ్ళి ఆయన ఆ అగ్నిని ఆలింగనం చేసుకుంటే అది ఈవిడికి చల్లదనాన్ని ఇచ్చేదిలాగా ఉన్నది అని. అంటే ఇక్కడ ఏమిటి, వాళ్ళందరికీ కనపడకు, ఈవిడ విరహాగ్నిలో ఉన్నప్పుడు ఆ అగ్ని వాళ్ళకి కనపడదు, కానీ ఈవిడ ఆ బాధను పడుతూ ఉంటుంది. ఇప్పుడు అందరికీ కనపడేటువంటి అగ్నిని ఆలింగనం చేసుకుంటుంది, కానీ వాళ్ళందరూ అయ్యో అనేట్లుగా ఈవిడ శరీరం కాలుతుందేమో
అని వాళ్ళకు అనిపించినా కూడా, కానీ ఈవిడికేమి శరీరం కాదు, ఈవిడ ఆనందంగానే ఉంటుంది. అడిగారట, ఏమిటి మీ అమ్మాయికి ఏదైనా మంత్రాలు తంత్రాలు ఏదైనా ఇలాంటివి ఉన్నాయా అని అడిగారట వాళ్ళు తల్లిగారిని. మరి ఏదో మంత్రమో తంత్రమో లేకపోతే ఇలా అగ్నిని ముట్టుకుంటే అది తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాల్చడం అనేటువంటిది దాని స్వభావం కదా, ఇలాగెలాగా మీ అమ్మాయికి ఏదైనా మంత్రాలు వచ్చా అంటే, అరియం తీయై తజువి, అరియం పూర్వం తెలిసేది, ఇప్పుడు తెలియదు. ఆ మోహంలో ఉన్నప్పుడు శంతీయై తజువి, ఎర్రని అగ్నిని తజువి ఇలా తడివి, అచ్యుతన్యన్నం ఏమన్నదండి, అచ్యుతన్యన్నం అచ్యుత అంటుంది. అదే మా అమ్మాయి దగ్గర ఉన్నటువంటి మంత్రశక్తి. అచ్యుతుడు అంటే ఎలాంటి వాడు, ఆశ్రయించినటువంటి వాళ్ళని విడువనటువంటి వాడు. అచ్యుత అన్నారనుకోండి, ఇలా పెద్ద అగ్నికీలలు మనని చుట్టుముడుతూ ఉన్న సమయంలో అచ్యుత అంటే వరుణుడైపోతాడట ఆయన. మనకున్నటువంటి అగ్ని కీలలన్నిటినీ కూడా ఆర్పేసే శక్తి కలిగిన వాళ్ళలాగా. అలా మనకు ఒక మహాభయంకరమైనటువంటి సర్పం కరిసి విషంతో నిండిపోయినటువంటి శరీరం లాగా ఉన్నామనుకోండి, ఆ సమయంలో అచ్యుతం అన్నామంటే ఆయన గరుడాల్వారైపోతారట. గరుడుడైపోయి వీళ్ళకు ఉన్నటువంటి ఈ విషాన్ని మొత్తం అపహరించేస్తాడు అని అలాగా అచ్యుత అంటుంది మా అమ్మాయి. అంతే, మా అమ్మాయికి ఆ అగ్నికీలలేమి మా అమ్మాయిని దహింప చెయ్యటం లేదు అని. ఇప్పటి దాహకమాన అగ్నియై మేల్ విజత్ చేయదే, ప్రహ్లాద శరీరం బోలే ఉడంబు వేగిరిలల్. అసలు ఇప్పటి దాహకమాన అగ్నియై మేల్ విజత్ చేయదే, ఇలాంటి దహింప చేసేటువంటి శక్తి కలిగినటువంటి అగ్ని మీద వెళ్ళి పడినప్పటికీ ప్రహ్లాదుడి యొక్క శరీరం ఆ హిరణ్యకశిపుడు బాధలు పెట్టినప్పుడు అగ్నిలో కూడా పరవేయిస్తాడు కదా, అలా ప్రహ్లాదుడి యొక్క శరీరం ఎలా అగ్నికీలల చేత బాధించపడలేదో అలానే వేగిరిలల్ ఈవిడ యొక్క శరీరం కూడా దగ్ధం అవ్వటం లేదు. ఇవల్ భ్రమిత్తాலும் அவனுக்கு అంశుకయ్యాలే దహియాదిరే వీసుగిర కులిరెంద తెన్నలై. ఇవల్ భ్రమిత్తాలు, ఈవిడ భ్రమపడినప్పటికీ అవనుక్కు అంశుగయ్యాలే దహియాదిరే, అదిగో అవనుక్కు అంశుగయ్యాలే, ఎవరు, అగ్నిదేవుడు. ఈవిడ భ్రమ అనుకుందామండి, భ్రమ అయినప్పటికీ కూడా ఈవిడది భ్రమ అయితే అయి ఉండొచ్చు, కానీ అగ్నిని కౌగిలించుకోవడం అనేటువంటిది వాస్తవం కదా. అలాంటప్పుడు అగ్నిని వెళ్ళి కౌగిలించుకుంటే ఆ అగ్ని కాల్చే తీరాలి కదా. భ్రమ ఈవిడికి, అగ్నిదేవుడికి ఏం భ్రమ లేదుగా, మరి అలాంటప్పుడు ఆ అగ్ని కాల్చాలి కదా. కానీ అగ్ని కాల్చట్లేదు. ఏం చేత, అవనుక్కు అంజుగయ్యాలే, ఆ సర్వేశ్వరికి భయపడటం చేత. ఈవిడ అగ్నిలోకి అగ్నిని ఆలింగనం చేసుకునేటప్పుడు ఏమన్నది ఈవిడ, అచ్యుత అన్నది కనుక తనని ఆ అగ్ని ఎక్కడి నుంచి పుట్టినటువంటి వాడు, పరమాత్మ యొక్క తిరుముఖ మండలం నుంచి పుట్టినటువంటి వాడు అగ్ని. అలాంటి అగ్నిని కౌగలించుకుంటూ అచ్యుతం అనేటువంటి నామాన్ని అనటం వల్ల ఈవిడ నేను ఎక్కడి నుంచి అయితే పుట్టానో ఆ భగవంతుణ్ణే స్మరిస్తోంది, కాబట్టి ఈవిని నేను దహింప చేయకూడదు అనుకున్నట్ట. అందుకని భ్రమిత్తాలు అవనుక్కు అంజుగయ్యాలే దహ్యాదిదే, ఆయనకి ఆ సర్వేశ్వరికి భయపడటం చేత ఈ అగ్ని కూడా ఈయన్ని దహింపచేసి, అంటే ఈవిడికి భ్రమ అయినప్పటికీ అది దహింపచేసే శక్తి ఎక్కడికి పోతుంది, అగ్నికి పోదు కదా. కానీ అచ్యుతం అన్నది కదా ఈవిడ, అంచేత ఆ అగ్ని ఈవిడ్ని దహింప చెయ్యలేదండి. వీసుగిర కుళిరిందెన్నలై అనైత్తు అది కుళిరిందిరుక్కయ్యాలే ప్రణయ్యాన అవనాల నెనైత్తు తజువి, అది ఒక కుళిరింద తెన్నలై చల్లని దక్షిణపు గాలి, అనైత్తు దాన్ని ఆలింగనం చేసుకుంటుంది. అది కుళిరిందిరుక్కయ్యాలే, అది చల్లగా ఉంటుంది దక్షిణపు గాలి. ప్రణయాన అవనాగా నెనైత్తు తజువి, ఎంతో ప్రీతి కలిగినటువంటి ప్రియుడైన ఆయనలాగా భావించుకొని ఆ దక్షిణపు గాలిని ఇలా తడుగుతూ ఎనక్కు భవ్యనాన గోవిందన్ పసుమే ఎక్కుపోయ్ நான் క్లేశగిరేన్ ఎన్ను హాతిల్ కడియనాయ్ వందరు ఎన్నెన్ను. ఇదిగో ఎలా, ఏమండి, ఆ దక్షిణపు గాలిని ఇలా తడుగుతుంది, ఆలింగనం చేసుకుంటుంది, ఎన్ గోవిందన్ అంటుంది.
అసలు గాలికి గోవిందుడికి ఏమిటండి సంబంధం? ఇక్కడ గాలి గోవిందుడు ఏమిటి సంబంధం అంటే, ఈయన ఎక్కడికి వెళ్ళాడు? పశువులు కాచుకోవడానికి అడవికి వెళ్ళాట. అంతలో ఎవరో ఒక వ్యక్తి వచ్చాట. ఆ వ్యక్తి వచ్చి చెవులో ఒక రహస్యాన్ని చెప్పాట. నువ్వు ఇక్కడ పశువులు కాచుకుంటూ ఉన్నావు, అక్కడ ఆల్వార్ నాయక్ అసలు మన దక్కే పరిస్థితిలో లేదు, నీ కోసమే అలమటించిపోతోంది అని ఒక వార్త చెప్పారు ఆయన చెవులు. వెంటనే ఎలా వచ్చాట? అదిగో నాను క్లేశగిరేన్ ఎన్ను, నేను బాధపడుతున్నానని కాచిల్ కడియనాయ్ వందదు, కాచిల్ కడియనాయ్ గాలి కంటే వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చేసాట ఆయన. అందుకని ఎన్ను వందదు ఎన్ను ఇవల్, అందుకని గోవిందన్ అంటుందన్నమాట ఈవిడ. ఆ గాలికి ఈయనకి సంబంధం ఏమిటంటే, గాలి కంటే వేగంగా నన్ను రక్షించడానికి వచ్చినటువంటి గోవిందుడు ఈయన అంటూ ఉంటుంది. ఇవల్ పరిమళ ప్రచురమాన తిరుత్తుజాయి నారానిత్వం, ఈవిడ దగ్గర పరిమళ ప్రచురమైనటువంటి తిరుత్తుజాయి పరిమళం వస్తూ ఉంటుంది. ఓర్ తంతెన్నల్ వందు అంపూన్ తుజాయి నిండేన్ உயிரோடை நீர்மையினால் தரவித்தன் புலன்கலனே என்கிறபடியே இவள் உயிரிடம் பெத்து உயிர்க்கைக்காக காத்தோடே கலந்தாராக கூடும். అదిగో ఇవల్ ఉయిలిడం పెత్తు ఉయిక్కైకాగ, ఈవిడ తిరుమేని నిలబడి ఉండటం కోసమని కాత్తోడే కలందారాగ కూడుం. గాలి గాలి అంటే ఏమిటి? ఆయనకి ఇది ఊపిరి లాంటిదట గాలి అంటే, ఆయనకి గుండె లాంటిది ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువులో వచ్చి గాలి, గాలి అంటే ఏం చేస్తుంది? మనకి ప్రాణాలను నిలిపేదిగా ఉంటుంది కదా. ఏం చేస్తాట ఆయన? గాలితోటి కూడి వచ్చి ఈవిడతోటి కలిసి ఈవిడ ప్రాణాలు నిలిపేలా చేస్తాట. ఉయిరిడం పెత్తు ఉయిక్కైకాగా, ఉయిల్ ఎడం పెత్తు, ఇదిగో ఈ ప్రాణాలు నిలవటం కోసమని కాత్తోడే కలందారాగ కూడుం, గాలితో వచ్చి కలుస్తాడు. ఇప్పటి భ్రమక్క కాణుంబడియాన్ పాపత్తై ఉడయ్యనాన్, ఇలాగా భ్రమపడేలాగా అంటే ఏమిటి? ఆవిడ దగ్గర తిరుత్తుజాయ పరిమళాలు వస్తున్నాయి. తిరుత్తుజాయ పరిమళాలు రావాలి అంటే ఆయన వచ్చి ఆవిడతో కలిసి ఉండాలి. ఎలా కలిశారండి అంటే, అలా గాలితో కూడి వచ్చి కలిశాడు. అంచేత ఈవిడ దగ్గర తిరుత్తుజాయ పరిమళాలు వస్తూ ఉన్నాయి అని. ఇప్పటి భ్రమిక్క కాణుంబడి అని పాపత్తై ఉడయ్యనాన్, ఇలా భ్రమపడేటట్టుగా చూసేటువంటి పాపాన్ని నేను కలిగినటువంటి దాన్ని. పెత్తవళారి పోలికండు అవనాగా అవనాగనెనైతు మేల్ విజుగయ్యాలే ఊరిత్తు చెరింద వళయ్యై ఉడైత్తాన మున్కయ్యై ఉడయ్యవళాయ్. అదిగో పెత్తవళాయ్ పోలికండు అవనాగ నెనైత్తు, అదిగో పెత్తవళాయ్ కన్న తల్లి, అవన్నీ పోలికలను చూసి ఆయన వలె భావించి వాటి మీద వెళ్ళి పడటం చేత ఈవిడికి మళ్ళా చేతులకు పరిపూర్ణత వచ్చేసింది. అప్పుడు చెరింద వలయ్యై ఉడైత్తానా, అదిగో అంటే దగ్గరగా చేతులకు చక్కగా అమరికగా ఉన్నటువంటి ఆ గాజులు కలిగినటువంటి మున్కయ్యై ఉడయ్యవళాయ్, మున్కయ్యై ముంజై కలిగినటువంటి ఆవిడై ముగ్ధమాన మాన్ పోలే ఇరుక్కిర ఇవల్, ముగ్ధమైనటువంటి మాన్ లేడి పిల్లవలే ఉన్నటువంటి ఈమె చేయగిర వ్యాపారం చేసేటువంటి వ్యాపారం ఎన్ కన్నుక్కు వన్రాగ ఇరుక్కిరదెల్లై, బహువిధమా ఇరుక్కిరదు, నా కళ్ళకి ఒక రీతిగా కనపడట్లేదండి, అనేక రీతులుగా కనపడుతూ ఉన్నది. నెరుప్పు చూడామయ్యాలే లోకత్తారు పడియల్లల్, అగ్ని దహింప చేయకపోవటం చేత ఇవన్నీ లోకంలో ఉన్న మనం ఒక ఆమెవలే అని చెప్పలేను నేను. కాత్తు చూడామయ్యాలే పిరిందారు పడియల్లల్, కాత్తు గాలి వేడిగా అనిపించాలి. ప్రియుడిని ఎడబాసి ఉన్నప్పుడు ఆ మలయ మారుతం వచ్చి శరీరాన్ని తాకితే, విరహాగ్నిలో ఉన్నటువంటి వాళ్ళకి విశ్లేష దశలో ఉన్నప్పుడు విరహాగ్నే కదా, అలాంటి వాళ్ళకి చల్లటి గాలి వచ్చి తాకితే శరీరాన్ని కాల్ చేయాలి. కానీ ఈ అమ్మాయిని కాత్తు చూడామయ్యాలే పిరిందారు పడియల్ల, ఆ గాలి తగిలినప్పటికీ మా అమ్మాయిని అలా కాల్చలేదు కనుక ఎడబాసినటువంటి వాళ్ళ ప్రకారం లేదు ఈ అమ్మాయి దగ్గర. పిరిందారు పడియల్ల ఎడబాసింది అని చెప్పలేను, నిప్పు కాల్చలేదు అంటే లోకుల రీతి అని చెప్పలేను, లోకుల వలె ఒక అమ్మాయి అని చెప్పలేను. ఆ గాలి తన యొక్క చల్లదనంతో ఈవిడికి విరహాగ్ని పెంచలేదు అంటే ఈవిడ ఎడబాసి ఉన్నటువంటి ఆవిడ అలాగే నాకు కనబడట్లేదు. పోలికండు భ్రమిక్కయ్యాలే కూడినారు పడియల్లల్,
పోలికండు బ్రహ్మకయ్యాలి, పోలికలను చూసి బ్రహ్మపడటం చేత కూడిన పడి ఆవిడతో కూడిన ఆయనతో కూడినటువంటి ప్రకారము కాదు. తిరుత్తుజాయ మనకయ్యాలే కూడాదారు పడి ఎల్లెన్ను కరుస్తూ తిరుత్తుజాయ యొక్క పరిమళాలు ఆవిడ దగ్గర వస్తూ ఉంటే కూడాదారు పడి అల్లల్ అంటే కూడిందని చెప్పాలంటే చేత కావట్లేదు, కూడలేదు అని చెప్దాము అంటే తిరుత్తుజాయ పరిమళాలు వస్తున్నాయి. ఏం చెప్పాలి? ఈవిడ రీతి ఒక రీతిగా లేదండి, బహువిధమా ఇరుక్కిరదు, వందాగా ఇరుక్కిరదిల్లై, ఒక రీతిగా కనబడట్లేదు. ఈ అమ్మాయి పరిస్థితి అనేక రీతులుగా కనబడుతూ ఉన్నదని మూందాం కనబడుతూ ఉన్నదండి. పడి అల్లల్ ఎన్ను కరుత్తు, కూడాదారు పడి అల్లల్ ఎన్ను కరుత్తు అంటూ ఇప్పుడు ఈడు వ్యాఖ్యానం. అరియుం చంతీయై తజువి, అరియుం అంటే తెలిసి, పూర్వం తెలిసి, తర్వాత శంతీయై తజువి ఎర్రటి ఆ అగ్నిని తడివి, వందాల్ అవిక్క వన్నాదు దాహకం ఎన్నరియం నెరుప్పై తజువా నిన్నాల్. వందాల్ అవిక్కవణ ఎవ్వళ్ళ చేత కూడా అది దహింప చెయ్యకుండా ఆపడానికి సాధ్యం కానటువంటిది అని తెలిసి కూడా నెరుప్పై తజువా నిన్నాల్ ఆ అగ్నిని తరుముతూ ఉంటుంది. ఇవల్తాను భ్రమత్తుక్కు మున్బు అరిందు పరిహరిత్తు పోరు మదాయిత్తు. ఇవల్తాను ఈవిడ భ్రమపడటానికి పూర్వం తెలుసు, అప్పుడు పరిహరిత్తు పోరు మదాయిత్తు అప్పుడు ఆగింది మా అమ్మాయి. కానీ మంత్ర ఔషధాదిగలాలే ప్రతిబద్ధ శక్తికం ఎన్ను తాంతజుబుగిరాలో అడుగుతున్నారు పక్కన వాళ్ళు. మంత్రము ఔషధాలు ఇలాంటి వాటితోటి అంటే ఏమి జరిగినప్పటికీ కూడా అగ్ని దహించకుండా ఉండేలాగా ఏదైనా మంత్రం వేసుకున్నదా లేకపోతే ఔషధాలు ఏదైనా వాడిందా అన్నట్లుగా ఔషధాది గలాలే ప్రతిబద్ధ శక్తికి ఆ అగ్ని దహింపకుండా ఉండేటువంటి ఒక శక్తిని ఏదైనా కలిగి ఉన్నదా? ఎన్ను తాను తజుబుగిరాలో అలా ఆ శక్తి కలదాన్ని నేను అని ఆ అగ్నిని తడుగుతూ ఉన్నదా మీ అమ్మాయి? చంతి అయి తజువి ఎర్రటి ఆ అగ్నిని తజువి ఇలా తడిమి తేజసాం రాశిమూర్జితం ఎన్ను ఒళివొడైమయ్యే పాత్తు తజువా నిన్నాల్. తేజసాం రాశిమూర్జితం అని అంటే ఒక కాంతంతా ఒకే చోట రాసి పోస్తే ఎలా ఉంటుందో అలాంటి కాంతి కలిగినటువంటి పార్తు తజువా నిన్నాల్ ఆ తేజస్సుని చూస్తూ అగ్ని యొక్క తేజస్సుని తజువా నిన్నాడు తడుముతూ ఉంటుందండి. పొరునీర్ కడల్ తీపట్టెంగుం திகழும் எருவடு செல்வதொப்பு என்னுமா போலே இப்போது தனக்காக ஒரு மாணிக்கப்படி சாத்தி அணைக்காக வந்தான் ఎన్ను ఇరుక్కిరాள் ఇవள். అలా ఆ అగ్ని కీలలు చూస్తూ ఉంటేనట ఏమనుకుంటూ ఉంటుందట ఈ అమ్మాయి. కిందటి పాత్రలో కడల్ వన్నన్ అంటుంది అని చెప్పారు కదా, ఆయన సముద్ర వన్నుడు కదా, సముద్రుడు లాంటి వాడు కదా. పొరునీరు కడల్ బాగా నీళ్లు నిండుగా ఉన్నటువంటి సముద్రము, తీపట్టు దాని మీద అగ్ని, ఆ తీపట్టు ఎంగుం తెగజం ఎరియడు సెల్వదు ఒప్పు. అది ఆ సముద్రం మొత్తం అగ్ని కీలలు ఏర్పడి పైనంతా కూడా ఎర్రగా లోపలేమో నీలంగా ఉన్నటువంటి సముద్రం. అలా అని చెప్పినట్లుగా இப்போது தனக்காக ஒரு மாணிக்கப்படி சாத்தி அணைக்காக வந்தான் ఎన్ను ఇరుక్కిరాள் ఇవள். అలా సముద్రవన్నుడైనటువంటి పరమాత్మ అగ్నిని చూసి ఏమనుకుంటూ ఉంటుంది ఈవిడ, నా కోసమని ఇప్పుడు రత్నాల అంగి ధరించి వచ్చాడు అనుకుంటూ ఉంటుందట ఈవిడ. అదిగో అణైక్కైక్కాగా నన్ను ஒரு మాణిక్కప్పడి శాస్తి అణైక్కైక్కాగా, అది ఒక మాణిక్యాలతో కూడుకున్నటువంటి ఒక డ్రెస్, అదే రత్నారంగిని ధరించి అణైక్కైక్కాగా ఆలింగనం చేసుకోవడానికి వందాన్ ఎన్ను ఇరుక్కిరాళ్ అలా వచ్చాడండి ఈయన ఇప్పుడు. అంటే అగ్ని కీలలను చూసి ఆ పరమాత్మే నా కోసమని రత్నాలంగి ధరించి నన్ను ఆలింగనం చేసుకోవడానికి వచ్చాడా అనుకుంటూ ఉంటుందండి అని. అచ్యుతన్ ఎన్నుం உடைமையை மங்க கொடாமைக்காக வந்ததே என்னும் உடைமையை మంగ కొడామైకాగ వందదే ఎన్నుం తనకి కలిగినటువంటి దాన్ని ఇవ్వటం కోసం కొడామైకాగ వందదే ఎన్నుం మెయ్వేవాళ్. అచ్యుతన్ ఎన్నుం, అచ్యుతుడు అంటే ఎవరు?
ఆశ్రయించినటువంటి వాడని విడువనటువంటి వాడు. అదిగో ఉడయమయ్యై మంగత్కొడామైక్కాగ వందదే, తనకి కలిగినటువంటి వాళ్ళని రక్షించుకోవడం కోసం వచ్చాడే అంటుంది మా అమ్మాయి. మెయ్ వేవాళ్, శరీరం కాలిపోతూ ఉంటుంది. ఇవల్ తాను భ్రమత్తాలే కట్టుకొళ్ళుగిరాళ్, అదో மெய் வேவாள் இவள் தான் பிரமத்தாலே கட்டி கொள்ளுகிறாள், అది పెన్నై స్వకార్యం చెయ్యాదొజువాన్ ఎన్నెన్నిల్. ఏమంటే ఈవిడ కంటే భ్రమ, ఏదో ఆ ఏది సముద్రవన్నుడైనటువంటి పరమాత్మ నా కోసమని రత్నాలంగి వేసుకొని ఆలింగనం చేసుకోవడానికి వచ్చాడు అచ్యుతుడు, నన్ను విడిచిపెట్టినటువంటి వాడని ఈవిడేదో భ్రమలో ఉన్నదండి. కానీ అగ్ని స్వకార్యం చెయ్యాదొజువాన్ ఎన్నెన్నిల్, అగ్ని తన కార్యాన్ని తాను చేయకుండా ఎందుకు విడిచిపెట్టిందండి? అగ్నికి దాహక స్వభావం, దహింప చేసేటువంటి స్వభావం ఒకటి ఉన్నది కదా. ఈవిడ వెళ్ళి ఆలింగనం చేసుకుంటే దహింప చెయ్యాలి కదా, మరి అగ్నిదేవుడు ఎందుకు విడిచిపెట్టేశాడు? అచ్యుతన్ ముఖత్తాలే వందగా గయ్యాలే, ముఖాత్ ఇంద్రశ్చ అగ్నిశ్చాయిరే, ముఖాత్ ఇంద్రశ్చ అగ్నిశ్చ, అచ్యుతన్ ముఖత్తాలే వందగా గయ్యాలి. ఆ అగ్ని అనేటువంటిది అచ్యుతుడి యొక్క ముఖం నుండి ఆవిర్భవించినది కావటం చేత ఇదిగో మా పెరుమాళనే ఈవిడ స్మరిస్తోంది అని భావించి విడిచిపెట్టాడని ఒక అర్థమట. ఇంకొకటి ఏమిటి? అచ్యుతన్ముఖత్తాలే వందదాగయ్యాలి. అసలు ఈవిడికి ఈ పిచ్చి కలగడానికి కారణం ఏమిటి? ఆ అచ్యుతుడి యొక్క ముఖమే. అదిగో ఆ అచ్యుతుడి యొక్క ముఖ కారణంగా ఏర్పడినటువంటి ఈ ప్రీతి, ఈ పైత్యం కావటం చేత ఇదిగో మా పెరుమాళనే స్మరిస్తోంది అని ఆ అగ్ని దహించడం మానేసిందట. శంతియే తజువి అచ్యుతన్ ఎన్నుమ్మే వేవాళ్, శంతియే తజువి ఎర్రటి అగ్నిని తజువి తడివి అచ్యుతన్ ఎన్నుమ్మే వేవాళ్, ఎవడుడయా అగ్ని స్తంభన మంత్రం ఇరుక్కిరపడి అగ్నిని తడుగుతూ అచ్యుత అచ్యుత అంటూ ఉంటుంది. మెయ్ వేవాళ్, కానీ శరీరం దహించబడలేదండి. ఏమిటి? ఈవిడ యొక్క అగ్ని స్తంభన మంత్రం, అగ్నిని స్తంభింపజేసేటువంటి మంత్రం ఏమిటో తెలుసా? అచ్యుత అనేటువంటిది అనమాట. మెయ్ వేవాళ్, ఆ శరీరం కాలదండి. ఏమండి ఎక్కడైనా అగ్నిని ముట్టుకుంటే కాలకుండా ఎలా ఉంటుందండి? అదిగో మనకు ఉదాహరణగా ప్రహ్లాదుడు కూడా కనపడుతూ ఉన్నాడు కదా. తస్మృత్యాహ్లాద సంస్థిత ఎన్గిరపడియే, అవనుடைய స్మృతియాలే నినైందిరుక్కయ్యాలే సుడమాట్టుగిరదిల్లే. అదిగో ఆయన యొక్క స్మరణతోటి తత్ స్మృత్య ఆహ్లాద సంస్థిత ఎన్గిరపడి, ఆ పరమాత్మని స్మరించుకోవటం వల్ల ఆహ్లాదమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఆనందంగా. అప్పుడు అవనుடைய స్మృతియాలే నినైందిరుక్కయ్యాలే, ఆయనను భావించుకోవటం చేత చూడ మాట్టుగిరదిల్లే, చూడ ఆట్టుగిరదిల్లే, కాలలేదండి. పశ్యామి పద్మాస్తరణా స్మృతాని సీతాని సర్వాణి దిశాముఖాని ఎన్నాని రే పద్మ ప్రహ్లాదన్ కింద ఇస్తున్నారు మళ్ళా అది కూడా. తాతైషవహ్ని పవనేరితోపి నమాం దహతి అత్ర సమంతతోహం ఇది పూర్వార్ధం తత్రైవ ప్రహ్లాదః ఇవ్విరత్తిరే శమాయాలం జలం వహ్నేః తనుసో భాస్కరోదయః శాంతిః కలే రఘోఘస్య నామ సంకీర్తనం హరేః ఎన్నదు అనుసంధేయం యద్యస్తి సతి శుశ్రూషా యద్యస్తి చరితత్తపః ఇది వాక్యేక పత్నిత్వో. అది మళ్ళా కింద దానికి సీతాపిరాటి విషయం. అది అంటే ఆ పరమాత్మ యొక్క నామ అనుసంధానం వల్ల అగ్నిని ప్రహ్లాదుని దహించలేదు అని చెప్పినట్టుగా సీతోభవాయన్ వారుం ఎల్లైక్కిరీర్ సీతోభవాయన్నవల్ తానిరే ఇంగనే సేగిరాల్. పోని ప్రహ్లాదుని దహించినట్లు దహించకపోతే సరే, పోని ఇక్కడ సీతోభవాని సీతాపిరాటి హనుమ విషయంలో అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది కదా, అలా ఎవరైనా ప్రార్థించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన ఆళ్వార్ నాయకికి అంటే? కాదండి. సీతోభవాయన్నివల్ తానిరే ఇంగనే సేగిరా, సీతోభవాని అగ్నిని శమింప చేసినటువంటి ఆ సీతాపిరాటే ఇంగనే సేగిరాన్
అంటే ఆ సీతాపిరాట్టే ఈ ఆళ్వార్ నాయకి అనే భావన అన్నమాట. ఇప్పుడు ఇంగనే చేయగలరు ఈ రీతిగా చేస్తూ ఉన్నది. వాయుపుత్రనే తజువుగై నాయకనుక్కుం నాయకిక్కుం పణీరే విశ్లేషత్తిల్ అని వాయుపుత్రునై తజువుగై నాయకనుక్కుం నాయకిక్కుం పణీరే విశ్లేషత్తిల్ అంటే నాయకికి నాయకుడికి ఇద్దరికి కూడా వాయుపుత్రుణ్ణి స్పృశించటం అనేటువంటిది ఇద్దరికి ఒకటే స్వభావం. ఏమిటి వాయుపుత్రుణ్ణి, ఇప్పుడు ఈవిడేమన్నా వాయుపుత్రుడు ఎవరు? హనుమ కదండి. హనుమనేమన్నా స్పృశించిందా ఈవిడ అంటే కాదు. ఆయన హనుమనెవరు స్పృశించారండి? పరిష్వంగో హనుమత అని రామచంద్రుడు సీతాపిరాటి యొక్క జాడ తీసుకుని వచ్చినటువంటి హనుమకి తన ఆలింగనాన్ని ఇచ్చాడు. అక్కడ వాయుపుత్రుడే. కానీ ఇక్కడ ఈవిడెవరిని తడుగుతూ ఉన్నది? వాయుపుత్రుడు అంటే అగ్నే వాయు అని చెప్పినట్టుగా అగ్ని నుండి వచ్చినటువంటిది వాయువు కనుక వాయోరగ్ని వాయోరగ్ని వాయువు నుండి వచ్చినటువంటిది అగ్ని కనుక వాయుపుత్రుడు ఇక్కడ ఎవరయ్యా అంటే అగ్ని. అంటే వాయుపుత్రుడు అంటే రెండు అర్థాలు. ఒకటి వాయుపుత్రుడు అంటే హనుమ, ఇంకొకటి వాయుపుత్రుడు అంటే వాయోరగ్ని అని వాయువు నుంచి పుట్టినటువంటిది అగ్ని కనుక ఆ అగ్ని ఇద్దరికీ కూడా అగ్నిని ఈవిడ తడుగుతూ ఉన్నది. ఆనాడు వాయుపుత్రుడైనటువంటి హనుమని ఆయన తన యొక్క ఆలింగనాన్ని ఇచ్చాడండి. వాయోరగ్నిహీరే అని ఎరియుం ఇత్యాది ఎరియుం ఇత్యాది వీసుగిర కులిరింద కాత్తై తజువి ఇదిరే ఆశ్చర్యం విరహిణిగలై చుడుమదిరే కాత్తు ఈ కాత్తుం అవనుడయ ప్రాణభూతమా ఇరుప్పదు వన్నిరే. ఇదిగో వీసుగిర కులిరింద కాత్తై తడివి అలా వీస్తూ ఉన్నటువంటి చల్లని గాలినిలా తడివి ఇది కదా ఆశ్చర్యం. విరహిణులైనటువంటి వాళ్ళని అలా దహింప చేసేటువంటిది కదా దక్షిణపు గాలి. ఈ కాత్తు ఈ గాలి కానీ దహింప చేయలేదు. ఎందుకో తెలుసా? అవనుడయ ప్రాణభూతమా ఇరుప్పదు వన్నిరే. ఆ గాలి అంటే ఈయనకి ప్రాణభూతమైనటువంటిది. అందుకని ఆ గాలి కూడా ఈయన్ని ఈ ఆళ్వార్ నాయకుని దహింప చేయలేదు. ఆగయ్యాలే అదువం సుట్టదిల్లే అంచేత అది కూడా దహింప చేయలేదండి. ప్రాణాత్ వాయు అజాయతాయిరే ఆ పరమాత్మక ప్రాణాల నుండి వాయువు పుట్టినది కనుక ఆ వాయువు కనుక ఇది ఈవిడని ఏవి దహింప చేయలేదు అని ఎన్నుడై గోవిందన్ ఎన్నుం నజీవేయం క్షణమపి ఎన్నిరపడియే పిరవిల్ పొరుక్క వల్లనో అవన్ ఉన్మై పరార్థమా ఎన్నో విరుప్పదు ఎన్ను సల్లా నిక్కుం నజీవేయం క్షణమపి అని చెప్పినట్టుగా ఇతరుల యొక్క దుఃఖాన్ని సహించగలిగేటువంటి వాడు కాదు కదా. అవన్ ఉన్మై ఆయన స్వభావం ఏమిటి? పరార్థమా ఎన్నో విరుప్పదు ఎన్ను సల్లా నిక్కుం ఆయన ఉన్నదే ఇతరుల కోసమండి. ఎందుకు? గోవిందన్ గోవిందుడు అంటే ఏమిటి? గాం విందతి ఇది గోవింద. గాం విందతి గోవులను కాపాడేటువంటి వాడు కనుక గోవిందుడు. అది ఆయన స్వభావమే అది. అందుకని గోవిందుడయ్యాడు ఆయన. అవన్ ఉన్మై పరార్థమాయ్ అన్నో విరుప్పదు ఎన్ను సొల్లా నిற்கும் ఆయన ఉన్నదే అందరినీ రక్షించడం కోసం ఇతరుల కోసమే ఆయన ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. ఎన్నుడై గోవిందన్ ఎన్నుం కన్నుమేయత్త అడివోడే ఎన్న ఆర్తి తీరా அணைக்க வந்தான் என்னும் லௌகிகர் படியும் என்னும் எப்படி கண்ணுமேயித்து అడివోడే నాటి తీర అణైక వందాన్ ఎన్ను ఆ ఆవులను మేపుకోవడంతో పాటుగా నా ఆర్తి తీర్చడానికి ఎన్నుడయ గోవిందనండు నా గోవిందుడు. ఎందుకు? గోవిందుడు అంటే గోవులని రక్షించేటువంటి వాడు. కేవలం అది మాత్రమే కాదు, దానితో పాటుగా నన్ను ఆలింగనం చేసుకోవడానికి వచ్చినటువంటి వాడు అని ఎన్నుడై గోవిందన్ అంటూ ఉంటుంది. అది చూసి లౌకికర్ పడిயும் మన్ను విరహిణిగల్ పడిயும் అండు லௌகிகர் படியாகில் நெருப்புச்சுட வேணும் விரஹின்கள் படியாகில் కాత్తుచ్చుడ వేణుం இரண்டும் కండిలోం ఎంగై. లౌకికుల యొక్క పడి అని చెప్పడానికి లేదు, విరహ వేదనతో ఉన్నటువంటి విరహిణుల యొక్క స్థితి అని చెప్పడానికి కనబడట్లేదు. లౌకికుల యొక్క స్వభావం కలిగింది మా అమ్మాయికి అని చెబితే నిప్పు దహింప చెయ్యాలి, కానీ నిప్పు దహింప చేయలేదు. విరహిణి యొక్క ప్రకారం ఉన్నది అంటే గాలి, ఆ దక్షిణపు గాలి బాధ పెట్టాలి, విశ్లేషణలో ఉన్నది కనుక, కానీ అది చేయలేదు. ఇరండుం కండిలం ఎంగై
ఈ రెండూ కనపడలేదు మా అమ్మాయికి. లౌకికుల యొక్క స్థితి కనబడట్లేదు, విరహిణియుల యొక్క స్థితి కనబడట్లేదు. వెరిగల్ తుడాయ్ మలర్నారుం కోవై వాయాళిల్ కలవయాల్ వంద పరిమళం பத்தெட்டு குலுக்கும் நிற்குமிரே அத்தாலேயாதல் வந்தேரி கசிந்தால் ஆத்மஸ்வரூபம் பகவதர்ஹமாயிரே இருப்பது அத்தாலேயாதில் அன்னிக்கே காத்தோடே கலந்து வந்து புகுந்து அணைந்தான் ఎన్ను కార్యத்தை కొండు కల్పిత్తల్. ఇప్పుడు ఈవిడ శరీరము, ఈవిడ దగ్గర తిరుత్తుజాయ పరిమళాలు వస్తున్నాయి. ఎందుకు ఈవిడ దగ్గర తిరుత్తుజాయ పరిమళాలు వస్తున్నాయి? కోవై వాయాల్ పొరుట్టు అనేటువంటి ఆ తిరువాయమజిలో, అంటే క్రిందటి తిరువాయమజిలో వచ్చి కలిశారు కదా ఈవిడతోటి. ఆవిడతోటి వచ్చి కలవటం వల్ల ఆయన పరిమళాలు ఈవిడకి అంటుకొని, ఆ పరిమళాలు పత్తెట్టు కులిక్కం 11 స్నానాలైనా పోవు, అంత పరిమళాలు అందువల్ల వస్తున్నాయనేది ఒకటి. అత్తాలే అదల్ వందేరి కజిందాల్, వందేరి ఈ అవిద్యలన్నీ తొలగిపోతే ఈ ఆత్మస్వరూపం భగవంతుడిదిగా ఉంటుంది కనుక అత్తాలే అదల్. ఈవిడ ఆయనకే చెందినటువంటి ఆవిడ ఈ ఆత్మని భగవంతుడికి సమర్పించింది కనుక ఆయన జరిగేటప్పటికి ఆయనకున్నటువంటి పరిమళాలు ఈవిడకు అంటుకొని వస్తున్నాయి అనుకోవచ్చు. లేదా కాత్తోడే కలందు వందు పుగుందు అడైందాన్ ఎన్ను కార్యత్తై కొండు కల్పిత్తల్, ఆ గాలితోటి కలిసి వచ్చి ఈవిడలో ప్రవేశించి ఈవిడ్ని ఆలింగనం చేసుకోవడం వల్ల కార్యత్తై కొండు కల్పిత్తల్, అలాంటి కార్యం వల్ల పరిమళాలు వస్తున్నాయి అనుకోవచ్చు కదా. అంతేకాదు అంది మత్తరు ఉపాయం ఎన్ను ఇవల్ తంతుడాయ్ కమర్జల్ ఎన్నక్కడవదిరే. అదిగో అంది మత్తరు ఉపాయం ఎన్ ఇవల్ తంతుడాయ్ కమర్జల్ అని ఎప్పుడు 7-10లో, 7-10 కాదు 79, 8-10లో ఏమిటా కుట్టనాట్టు తిరుప్పులియూరు అంటారు. ఆ తిరుప్పులియూరు పెరుమాళ్ళు ఈవిడ నాయకి, విశ్లేష వ్యసనంలో ఉన్నటువంటి నాయకి. అలా విశ్లేష వ్యసనంలో ఉన్నది తల్లి ఏమనుకుంటుంది, తల్లి మా అమ్మాయికి వివాహం చెయ్యాలి అనుకుంటుంది. అలా ఉన్న సమయంలో ఆ చెలికత్తె వచ్చి చెప్తుంది, మీ అమ్మాయికి నా లెక్క ప్రకారం ఈ అమ్మాయికి ఆల్రెడీ వివాహం అయిపోయిందండి అని చెప్తుందట చెలికత్తె. అదేమిటి, అలా ఎలాగా, మా అమ్మాయికి ఎప్పుడు వివాహం అయింది, ఎలా చెప్పగలవు నువ్వు అంటే, నేను ఈ మధ్య కాలంలో మీ అమ్మాయిని గమనిస్తే నాకు ఒక విషయం అర్థమైంది. ఏమిటది, మీ అమ్మాయి దగ్గర తిరుత్తుజాయ పరిమళాలు ఎప్పుడు అలా ప్రవహిస్తూ ఉన్నాయి. దాన్ని బట్టి నేను మీ అమ్మాయికి వివాహం అయింది అనుకుంటున్నాను అని చెప్పిందట. ఎలా అయితే, ఆ అబ్బాయి ఎవరు, పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు, మంచి ఉద్యోగం ఉన్నదా, ఆస్తిపరుడేనా, ఇవన్నీ గబగబా అడిగేస్తోందట తల్లి. వివాహం అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు వివరాలు ఇంకెందుకండి, మరి నువ్వెలా చెప్ప. అదిగో ఆ తిరుత్తుజాయ పరిమళాలు మీ అమ్మాయి ముంజేతిని పట్టుకొని చూస్తే, ముంజేతి కడియాల దగ్గర పట్టుకొని చూస్తే తిరుత్తుజాయ పరిమళాలు వ్యాపిస్తూ ఉన్నాయమ్మా, దాన్ని బట్టి మీ అమ్మాయికి వివాహం అయింది అని నేను చెప్తున్నానన్నట్టు అన్ని మత్తూరు ఉపాయం ఎన్నో ఏ తంతుజాయ్ కమజదల్. ఇంకా ఈ అమ్మాయి అతనితో ఇప్పుడు ఈ తిరుత్తుజాయ పరిమళాలని బట్టి ఆయన వచ్చి కలిసి ఉంటాడు అనేటువంటి భావనతోటి ఇక ఆవిడ దగ్గర పరిమళాలు రావడానికి ఇవి కారణాలు. ఏమిటి, ఆయన వచ్చి కలిసి ఉంటాడు, లేదా గాలితో పాటు వచ్చి కలిసి ఉంటాడని ఇలాగా. వినై ఒడై ఆట్టి ఏం పెద్ద ఇవల్ చెత్తనై అవగా ఇత్తదనా అని పండిన పాపమిదే. ఇలా ఈవిడ మా అమ్మాయి ఈ విషయంలో ఇలాగా అవగాహించిపోవటానికి కారణం నాన్ పండిన పాపమిదే, నేను చేసినటువంటి పాపమే కదా. అనేక జన్మ సంచితమాన పుణ్య ఫలத்தை పాప ఫలమాగ చొల్లుగరారిదే ఇప్పోదై ఇవై 20 అనేక జన్మ పుణ్యఫలంగా లభించేటువంటి స్థితి ఎవరికైనా, ఈ స్థితి ఇలాంటి బిడ్డ కలగటం ఆ తల్లికి అదృష్టమని కదా అనుకోవాలి. కానీ ఇప్పుడు ఆ తల్లి ఆ అదృష్టాన్ని కూడా నా పాపము అనుకునేటువంటి స్థితి కారణం ఏమిటి, ఇప్పోదే 20 ఇప్పుడు పడే ఈ దుఃఖాన్ని చూసి నేను చేసుకున్నటువంటి పాపకర్మ అనుకుంటోంది. పిరవిలం ఒడివు తిరుత్తుజాయ్ నారుంబడి అవగాహిత్తు పిన్బు పోలి కండు భ్రమిక్కుంబడి భ్రమమేయాయ్ విడుగైక్కు అడి పాపత్తై పండినయన్ వయస్సిల్ పిరప్పిరే. అదిగో పిరివిలం ఎడబాటులో కూడా తిరుమేనిలోంచి తిరుత్తుజాయ్ నారుంబడి అవగాహిత్తు
అంటే తిరుత్తుజాయ పరిమళాలు వచ్చేటట్లుగా ఆయన తోటి కలిసి పిన్బు పోలికండు భ్రమక్కుమడి, అదిగో ఆ తర్వాత పోలికలను చూసి ఆయన వలె ఉన్నటువంటి వాటిని చూసి, అగ్నిని చూసి అదిగో ఎర్రటి రత్నాలంగి వేసుకొని నన్ను ఆలింగనం చేసుకోవడానికి వచ్చాడని, ఆ తర్వాత గాలిని చూసి ఆ గోవిందుడే అదిగో గోవులను కాచుకునేటువంటి వాడే నన్ను ఆలింగనం చేసుకోవడానికి వచ్చినటువంటి వాడని, ఇలా భ్రమిక్కుంబడి భ్రమమే విడుగైక్కు ఆడి, అది భ్రమే అయిపోయి విడిపెట్టడానికి కారణం పాపత్తై పండిన ఎన్వయత్తిల్ పెరప్పిరే, ఇంత పాపాన్ని చేసినటువంటి నా గర్భంలో పుట్టబట్టే కదా ఈ అమ్మాయికి ఇంత దుఃఖము అని భగవద్ విషయத்தில் అవగాహిத்தவர்கள் பெற்றவர்களுக்கு ஆகாறுகளிரே அன்னையும் அத்தனும் ఎన్ అడియోముక్కు ఇరంగిత్తిలల్ ఎన్న కనవదిరే. భగవద్ విషయంలో అవగాహించినటువంటి వాళ్ళు కన్న తల్లిదండ్రులకి లభించరు కదా అంటూ చెప్తూ ఇక్కడ చెప్తారు కదా, తల్లిదండ్రులకి లభించరంటే అది ఆళ్వార్ నాయక విషయంలో అది అయ్యుండొచ్చు, కానీ భగవంతుడి విషయంలో ప్రేమ పెరిగిన తర్వాత ఇంకా బిడ్డలట ఇంకా భక్తి కలిగినటువంటి వాళ్ళ ఇంకా ఎక్కువ ప్రేమను చూపిస్తారట ఆ తల్లిదండ్రుల విషయంలో. అన్నయ్యం అత్తనం ఎన్ అడియోముక్కు ఇరంగిత్తిలల్ ఎన్నక్కడవదే. అన్నయ్యం అత్తనం తల్లి తండ్రి అని ఎన్ అడియోముక్కు ఇరంగిత్తిలల్, ఆ దాసులైనటువంటి వాళ్ళ విషయంలో దయ చూపించడం లేదు అని చెప్పినట్టుగా సేరి వాళ్ళై మున్కై చిరుమాన్, చిక్కని గాజులు బాగా చేతికి అమరి ఉన్నటువంటి ఇరుకిడీరు ఇరుక్కత్తగుంబడి, ఇరుక్కత్తగుంబడి ఉండవలసినటువంటి ప్రకారం ఇది. ఇవల్ వళై తడుంబ అవన్ ఉడంబిలే కాన్గై అన్నికే, ఇవள் ఉడంబిలే అవన్ ఉడంబిల్ తిరుత్తుజాయ్ కాణుం అత్తనయ్యావదే. వాస్తవానికి ఎలా ఉండాలి, ఈవిడ యొక్క హస్తముద్రలు ఆయన దగ్గర కనబడాలి, ఈవిడ యొక్క వలయాల గుర్తులు ఆయన యొక్క కంఠసీమలో కనపడాలి. అది కదా ఇప్పటికి కూడా వరదరాజ పెరుమాళ యొక్క కంఠాన్ని ఎప్పుడు సేవించాలట, వరదరాజ పెరుమాళని విశ్వరూప దర్శనం చేసుకోవాలట. ఆ విశ్వరూప దర్శనంలో అప్పటి వరకు ఆయనని ఆలింగనం చేసుకుని ఉంటుందట పెరుందేవి తాయారు. ఆ ఆలింగనం చేసుకున్నప్పుడు ఈవిడ యొక్క ఆ హస్తాలకి ఉన్నటువంటి ఈ వలయాల గుర్తులు ఆయన యొక్క కంఠసీమని అలంకరిస్తాయట. అప్పుడు అలా సేవించుకోవాలండి. ఏదో 9ంటికో 10ంటికో వెళ్ళి దర్శనం చేసుకుంటే అది దర్శనం కాదు. వరదరాజ పెరుమాళను సేవించుకోవాలంటే అలా సేవించుకోవాలి. అలానే వాస్తవానికి ఇప్పుడు మా అమ్మాయి చేతుల యొక్క గాజుల ముద్రలు ఆయన దగ్గర చూడాలి. కానీ ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, నేను చేసుకున్నటువంటి పాపాన్ని బట్టి ఆయన యొక్క తిరుత్తుజాయ పరిమళాలు మా అమ్మాయిలో కనబడుతున్నాయి. వాస్తవానికి ఇది కాదు కదా స్థితి. తిరుత్తుజాయ కాణం అత్తనయ్యావదే తిరుమానం, చిన్న లేడి పిల్లలాగా முன்கையிலே செறிந்தவளையை உடையவள் முன்பு இருக்கும்படியாதல் பின்னும் அப்படியே இருக்க తగుమవల్ ఎన్నుదల్. మున్కయ్యిలే చెరింద వలయ్యుడయ్యవள், ఈ ముంజేతి మీద ఉన్నటువంటి వలయాలు కలిగినటువంటి వాళ్ళు ఆవిడ. మున్బు ఇరుక్కుంబడియాదల్ పిన్నం అప్పడియే ఇరుక్క తగుమవల్ ఎన్నుదల్, పూర్వం ఉండటం కాదండి, పూర్వం ఉన్నటువంటి ఆవిడ అని చెప్పచ్చు, లేక ఇంకా కూడా అలానే ఉండటానికి తగినటువంటి అమ్మాయి మా అమ్మాయి. సిరుమాన్ ఇదుక్కు ఎల్లాం ఆశ్రయం ఎంగుత్తు అతి ముగ్ధై. సిరుమాన్ ఇదుక్కు ఆశ్రయం ఎంగుత్తు అంటే అతి ముగ్ధ. మా అమ్మాయి చాలా చిన్న పిల్లండి. చేయగిన్నది ఎన్కండు కొందే ఒండ్రందు అనేకం ఎంగిరాల్. మా అమ్మాయి చేసే పనులు అనేకం అండి. ఒకటనే ఏం చెప్తాను నేను మీకు. నెరుపై కట్టి కొల్వదు కాత్తై తొడువదు తిరుత్తుజాయ్ నారువదాగా నిన్నాళ్. నెరుపై కట్టి కొల్వదు, ఆ నిప్పుని ముట్టుకుంటుంది. కాత్తై తొడువదు, ఇదిగో గాలిని తడుముతుంది. తిరుత్తుజాయ్ నారువదాగా నిన్నాళ్, తిరుత్తుజాయ్ పరిమళాలు కలిగినదిగా ఉంటుంది. లౌకికయ్యన్ను నిశ్చయిక్క వంగిరదిల్లై నెరుప్పు చుడామయ్యాలే. లౌకికురాలు ఈవిడ అని చెప్పడానికి అవకాశం లేదు, ఎందుకని ఆ అగ్ని ఈవిడని దహింప చెయ్యలేదు కనుక. సంసృష్టయ్యన్న వన్నాదు పోలియాన కాత్తై తొడువుగయ్యాలే. ఆయనతో కలిసి ఉన్నది అని చెప్పడానికి వీల్లేదు, ఎందుకని ఆయనని పోలి ఉన్నటువంటి కాత్తై తొడువుగయ్యాలి, ఆ గాలిని తడుమటం చేత విరహిణి ఎన్నవన్నాదు
విరహిణి అని చెప్పడానికి వీల్లేదు. తిరుత్తుజాయ్ నారుగయ్యాల, తిరుత్తుజాయ్ పరిమళాలు వస్తున్నాయి కనుక ఆగయ్యాల్ ఒన్నిలే వైக்கப்பట్టు ఇరుక్కిరదో ఇవల్పడి అంచేత ఒన్నిలే వైக்கப்பట్టు ఇరుక్కిరదో ఒక రీతి అని చెప్పడానికి వీలు కాకుండా ఉన్నదండి. ఈ వల్పడి మా అమ్మాయి ప్రకారం ఈ అమ్మాయిని విరహిణి అని చెప్పడానికి లేదు, ఆయనతో కలవలేదు అని చెప్పడానికి లేదు, లౌకికురాలు అని చెప్పడానికి లేదు. ఇలా ఉన్నది మా అమ్మాయి పరిస్థితి అని పక్కన ఉన్నటువంటి అదిగో చెలికత్తెలతోటి చెప్తూ ఉన్నారు తల్లిగారు. అరియం చంతీయై తడువి అచ్యుతన్ ఎన్నుమై వేవాల్ ఎరియం తన్ காத்தை தழுவி என்னுடை கோவிந்தன் என்னும் வெறிகொள் துழாய் மலர்நாரும் வினை உடை ஆட்டியேன் பேத்தா தெரிவளை முன்கை சிறுமான் செய்கின்றது என் கண்டு கொண்டே ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சார Mm-hmm.